నీవే నా సంతోష గానము, రక్షణ శృంగము, మహాశైల్యం అన్న పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. నీవే నా సంతోష గానము, రక్షణ శృంగము అన్న పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ఎరగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడ ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడ ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము,
శూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంతా లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము నుంచి 132వ కీర్తనల గ్రంథము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవా నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు చదవండి. నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కెను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలో నున్నదని మేము వింటిమి, యాయిరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదుము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు, నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేశాను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోనుని ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బేదలను ఆహారంతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను, నా అభిషక్తుని కొరకు నేను నచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. ఆఖరు వచ్చును, అందరం కలిసి చదువుకుందాం. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్ల నానెను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారేనే, నీవు సెలవీయగా మారా మధురము ఆయనన పాట ద్వారా స్తుతి ఆరాధనలో అందరూ ఏకీభవించి కోయిన వారితో దేవుని స్తుతించాలని విన్నవించుకుంటున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా.
శూన్యం సృష్టిగా మారేనే నీవు సెలవీయగా, మారా మధురం మాయనే నీవు సెలవీయగా, దురాత్మలు పారిపోయేనే నీవు సెలవీయగా, దరిద్రం తొలగిపోయేనే నీవు సెలవీయగా, శూన్యం సృష్టిగా మారేనే నీవు సెలవీయగా, మారా మధురం మాయనే నీవు సెలవీయగా, దురాత్మలు పారిపోయేనే నీవు సెలవీయగా, దరిద్రం తొలగిపోయేనే. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా నీవు సెలవీయగా, మారా మధురం మాయనే నీవు సెలవీయగా, దురాత్మలు పారిపోయేనే నీవు సెలవీయగా, దరిద్రం తొలగిపోయేనే నీవు సెలవీయగా, శూన్యం సృష్టిగా మారేనే నీవు సెలవీయగా, మారా మధురం మాయనే నీవు సెలవీయగా, దురాత్మలు పారిపోయేనే నీవు సెలవీయగా, దరిద్రం తొలగిపోయేనే. నీవు సెలవిస్తే మా బ్రతుకు మారుతుందయ్యా. నీవు మాతో ఉంటే మేము చిరకాలము జీవించగలమయ్యా. ఇటు కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా నీవు సెలవిస్తే శూన్యము సృష్టిగా మారిపోతుందయ్యా. నీవు సెలవిస్తే మారా మధురాన్ని మార్చే దేవుడవయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. మా దరిద్రమంతా పారిపోతుందయ్యా నీవు సెలవిస్తే. యేసయ్యా నీవు మాతో ఉంటే చాలు నాయనా, ఈ దీనుల వెంట నీవుంటే చాలయ్యా. ఇటు కృపను మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాయన. ఈ సన్నిధిలో ఈ సమయము ప్రభా నిన్ను కూడి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నీకేమి ఇవ్వగలము నాయన, నీకు ఏమి ఇవ్వగలము ప్రభా. మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడము తప్ప నీకేమి ఇవ్వగలము నాయన. ఇటు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసయ్యా మాతోలా అయ్యా, మమ్మల్ని నడిపించయ్యా. నీ సన్నిధిని మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా నువ్వు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. అందరూ సమర్పించుకుందామండి ప్రభు సన్నిధిలో. అయ్యా నీకు వందనములు స్తోత్రాలు ప్రభా. ఎన్ని రోజులు నా తండ్రి మాతో ఉండి నడిపించినందుకు నీకు వందనములయ్యా అని హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. యేసయ్యా మీకు వందనములయ్యా, మీకు వందనములయ్యా. మా ప్రయాణాల్లో అన్నిట్లో మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచావంటే నీకు స్తోత్రాలయ్యా అని
ఆయనకు హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దామండి, స్తుతులు చెల్లిద్దామండి. మౌనంగా ఉండే సమయం కాదండి. ఆయన సన్నిధిలో మన విజ్ఞాపనలను, ఆయన సన్నిధిలో నా తండ్రి నీకు వందనములయ్యా, మా జీవితంలో నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు నాయన అంటూ ఆయన సన్నిధిలో సమర్పించుకుందామండి, సమర్పించుకుందామయ్యా. లాజరు మరణించగా మరణం నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసెదవు. కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణించగా మరణం నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసెదవు. కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో, 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 నీ కార్యముతో సెలవిమయా, సెలవిమయా, ఈ క్షణమే యేసయ్యా, 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 నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారేనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయేనే, నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారేనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయేనే. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. దేవాది దేవుడు ఈ యొక్క ఆరాధన కూడికపై ఆయన ఆధిపత్యం వహించి ఆయన ముఖకాంతి చేత ఈ యొక్క ఆరాధనను దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్యను బలపరచునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి అమ్మా. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను.
దేవుని ప్రేమను బట్టి దేవాది దేవుడు గత వారం నుంచి ఈ వారం వరకు ఆయన రెక్కల చాటున భద్రపరిచి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా సురక్షితముగా మనలను ఆయన సన్నిధిని బలపరుస్తున్న విధానం దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. గనులైనటువంటి వారు గతించిపోయారు. అనేక మంది ఎండలకు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ సజీవులుగా మనలను ఆయన సన్నిధిని బలపరుస్తున్నాడు. ఇంత ఆధిక్యతనిచ్చిన దేవునికి ఒకసారి మనము స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం మనం దేవుని నామాన్ని బట్టి దైవజనులు చేసినటువంటి అద్భుతాలు కొన్ని తెలుసుకుంటూ ఒక ప్రశ్న వేశాను మీకు. అది గుర్తుంది ఎవరికన్నా? అమ్మా, అనేక మంది యొక్క జీవన విధానము ప్రారంభంలో చక్కగా ప్రాధాన్యత కలిగి ఎంతో గొప్పతనంగా ప్రారంభమవుతుంది. ముగింపు దశ వచ్చేటప్పటికి చాలా విషాదకరంగా ముగిసిపోతూ ఉంటుంది. కొంతమంది జీవితాలు మాత్రమే ప్రారంభ దశ బాగుంటుంది, ముగింపు కూడా అలాగే ఉంటుంది. కొంతమంది మాత్రం ప్రారంభం చాలా బాగుంటుంది, ముగింపు వచ్చేటప్పటికి అది చాలా బాధాకరంగా, విషాదకరంగా, వేదనకరంగా ముగిసిపోతున్నాయి. అలాంటి వారిలో రాజులు ఉన్నారు, గనులైనటువంటి వారు ఉన్నారు, లేనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి మనము అలా ముగింపబడినటువంటి జీవితాలలో రాజుల నుంచి మనము జ్ఞప్తికి తెచ్చుకుందాం ఒక రాజుని. ఆ రాజు గురించే నేను కిందట వారం మధ్యలో ప్రశ్న వేశాను. ఎలా? దేవుని సన్నిధిలో దేవుని మాట రాజు వినాలా? అంటే దైవ సేవకుని మాట రాజులు వింటారా? రాజుల యొక్క మాట దైవజనులు వింటారా అనే సందర్భంలో తెలియజేస్తూ ఒక రాజు గురించి చెప్పా. ఆ రాజు సేవకులను ధిక్కరించి దోపార్తి వేయుటకు వెళ్ళాడు. ఆయనను దైవజనులు అడ్డగించినప్పుడు కూడా ఆయన దైవజనులను ధిక్కరించి ఆ దోపార్తి వేస్తూ ఉండంగానే నొదటి నుండి కుష్ఠము వచ్చి ఆ యొక్క దేవాలయము నుండి, అంటే రాజ సన్నిధి నుండి దేవాలయములో నుంచి దైవజనులు చూస్తుండగానే ఆయనను బయటకు వెళ్ళగొట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన పేరు చెప్పమన్నా. చెప్పగలరా? ఆ సందర్భం ఇప్పుడు చెప్పబోతున్నా, అందుకు అడుగుతున్నా. అమ్మా, ఉజ్జయ రాజు అయినటువంటి ఉజ్జయ గారు అన్నమాట ఆయన. ఆ సందర్భంలో అప్పుడు క్వశ్చన్ వేశాను. ఆ సందర్భాన్ని ఇప్పుడు తీసుకుని నేను మీకు తెలియజేయబోతున్నా. ఆ యొక్క బాలుడుగా ఉన్నప్పుడు ఉజ్జయ గారు తండ్రి మరణాంతరము రాజరికంలోకి వచ్చాడనమాట. తండ్రి గారి పేరు అమజ్య. ఆయన దేవుని నామములో ఎదుగుతూ దేవుని పరిచర్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాడు. కానీ యెహోవా దృష్టికి అతడు ప్రవర్తించిన విధానం అంతా కూడా ఆయన దృష్టికి హృదయపూర్వకంగానే ఉన్నాడు, కానీ యథార్థత కలిగి ఉన్నాడు. కానీ ఆయన హృదయానుసారమైనటువంటి విషయములో దేవునికి అంత అనుకూలంగా లేడు. అమజ్య గారు, ఈ ఉజ్జయ గారి తండ్రి అన్నమాట అమజ్య, దేవుని దృష్టికి అంత అనుకూలముగా లేడు. రాజ్య పరిపాలన విధానం బాగుంది, దేవుని కార్యాలు కొన్ని క్రమ పద్ధతిలోనే జరిగించాడు. కానీ అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. యథార్థముగా ప్రవర్తించుట ఒక ఎత్తైతే పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. అంటే దేవాది దేవుని పూర్ణ హృదయముతో అతడు అనుసరించలేదు. ఎవరంటే అమజ్య గారు. అమజ్య ఎవరంటే ఈ యొక్క ఉజ్జయ గారి తండ్రి గారు అన్నమాట. ఇతని మరణాంతరము ఈ ఉజ్జయ రాజరికంలోకి వచ్చాడు. 16 ఏళ్ల వయస్సులోనే రాజుగా నియమించబడ్డాడు. 52 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడనమాట. ఇది దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉజ్జయ గారి గురించి కొన్ని యొక్క విషయాలు మనం తెలుసుకుంటూ, మొట్టమొదట ఇతడు దేవుని దృష్టిలో చాలా యథార్థత కలిగి బ్రతికాడు.
నీతి నియమాలతో ఉన్నాడు. రాజ్య పరిపాలన విధానంలో క్రమపద్ధతి నడిపాడు. అలాగే వ్యవసాయం చేసే విషయాల్లో చక్కగా అక్కడ వారికి కావలసిన వసతులు, బావులు తవ్వించి వ్యవసాయాన్ని చేశాడు. అతను అంత పద్ధతిగానున్నాడు. ఎప్పుడైతే స్థిరపడ్డాడో, దేవునిలో స్థిరపడ్డాడో, అప్పుడు మనసును గర్వించి అతను పతనానికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే పతనవన స్థితికి వెళ్ళిపోయాడు అతను. ఆ యొక్క విధానాన్ని మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మనకు తేటతెల్లంగా కనిపిస్తుంది. నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి తల్లి. మొదటి నుండి చూసినట్లయితే, అంతటా యూదా జనులందరూ 16 ఏండ్లవాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించారు. అమజ్యాకు బదులుగా 16 ఏండ్ల వాడైనటువంటి ఈ ఉజ్జియాను రాజుగా అక్కడ నియమించారు. నియమించిన తర్వాత ఇతడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఎత్తులను కట్టించి రాజుకు తన తండ్రి తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరుగు వచ్చినట్లుగా చేశాడు. అక్కడ అయితే కొన్ని వేరే రాజులు వచ్చి అక్కడ పడగొట్టారో, దేవుని సందర్భంగా ఉన్నటువంటి బురుజులాట్లని, దేవుని యొక్క సంబంధమైనటువంటి గుడులను కానీ గోపురాలు కానీ అవి పడగొట్టినప్పుడు ఇతడు కట్టించి యథార్థత కలిగి, ఆ అమజ్యా గారు కూడా దేవుని నామములో యథార్థతగానే నడిచాడు. తర్వాత క్రమాన్ని తప్పాడు. ఆ క్రమం తప్పటం వల్ల వచ్చినటువంటి విధానం ఏంటంటే, అది ఒక్కసారి మీకు తెలియజేసి నేను ముందుకెళ్తాను. 25వ అధ్యాయములో 2వ వచనం నుంచి ఉంటుంది. ఈ అమజ్యా అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. రాజ్యము తనకు స్థిరపడినప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అది సహజంగా మానవరీత్యా రాజ్యరికములో సహజం. అది మన తండ్రిని చంపించారు కనుక అతడు కూడా రాజు అయిన తర్వాత, లేకపోతే చంపించటం, కక్ష తీర్చుకోవటం అది మానవ నైజం. అలా చంపించాడు. కానీ అక్కడ జాగ్రత్తగా వినాలి. 4వ వచనంలో అయితే అని రాయబడి ఉంది. అంటే ముందు సందర్భం ఉందన్నమాట. అయితే చదువు తల్లి. తండ్రులు నేను చదువుతాను, పిల్లల కొరకును, పిల్లలు నేను చదువుతానమ్మా, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారము తండ్రులు పిల్లల కొరకు కానీ, పిల్లలు తండ్రుల కొరకు కానీ చనిపోకూడదు. ఎవరి యొక్క శాపాలు, ఎవరి యొక్క పాపాల నిమిత్తం వారే చనిపోవాలి. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. ఏమర్థమైంది అక్కడ అమ్మా? ఎవరి పాపాలను బట్టి వారే చనిపోవాలి. ఆ యొక్క సందర్భాన్ని ఆ రాజు తీసుకుని ఏం చేశాడంటే, ఆ యొక్క బిడ్డలను చంపాడు కానీ, ఎవరైతే తండ్రిని చంపారో వాళ్ళని చంపించాడు కానీ వారి కుమారులను మాత్రం అతడు చంపలేదు. ఎందుకంటే ఎవరి పాపముల మీద వారే ప్రాయశ్చిత్తులు అవ్వాలి, చనిపోవాలి. ఇక్కడ అందుకనే ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ పిల్లల విషయానికి వెళ్ళలేదు. అతను తండ్రిని చంపిన వారి వరకే పరిమితమయ్యాడు అనమాట. ఈ అమజ్యా అతని కుమారుడే ఈ యొక్క ఉజ్జియా. రాజరికములో ఇతడు చేసినటువంటి విధానాన్ని అంటే, తండ్రి చేసినటువంటి గొప్ప కార్యాలను చేసుకుని వస్తూ 16వ ఏట రాజ్యానికి రాజుగా నియమించబడి ఆ యోధా ప్రజలందరూ అతన్ని రాజుగా నియమించుకున్నారు. 52 సంవత్సరాలు ఏలాడనమాట. ఏలిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే, అమ్మా 3వ వచనం చదువుకున్నట్లయితే, ఉజ్జియా ఏలా ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు అమ్మా ఎకోల్యా. ఆమె యెరూషలేము యొక్క కాపురస్తురాలు. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యల అన్ని విషయాల్లో యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మొట్టమొదట ఈ అమజ్యా గారు కూడా దేవుని దృష్టికి చాలా అనుకూలంగా నడిచాడు. అలాగే ఈ యొక్క ఉజ్జియా కూడా తండ్రి మార్గములోనే యెహోవా దృష్టికి అనుకూలముగా నడుస్తూ వచ్చాడు. చెప్పాను కదా, ప్రారంభ దశ చాలా బాగుంటుంది. ముగింపు దశ వచ్చేటప్పటికి విషాదకరంగాను ఎంతో బాధాకరంగా ఉంటాయి కొంతమంది జీవితాలు. అలాగే ఇక్కడ
దేవుని దృష్టికి చాలా అనుకూలంగా దేవుని నామాన్ని గణపరుస్తూ వచ్చారు. రాను రాను పరిస్థితులు మారి స్థిరపడేటప్పటికీ మనిషిలో ఒక గర్వం లాంటిది ఏర్పడి పతనానికి నాంది పలుకుని వారి ప్రవర్తనను బట్టి పతనమైపోతూ ఉంటారు. అలాగే మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనము వచ్చినప్పుడు మొట్టమొదటగా మన స్థితి కొద్దిగా ఉండినను తుదకు అది అభివృద్ధి చెందిన తర్వాత మనలో లేనిపోయినటువంటి ఆలోచనలు, తర్వాత హృదయంలో గర్వము వచ్చి పతనమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఉన్నారు. అలా దైవజనులు ఉన్నటువంటి వారు ఉన్నారు, ప్రజలలో అనేక మంది అన్యులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు, అనేక మంది. ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కూడా ఉన్న పెద్దలకు చాలామందికి తెలుసుది. ఒక దైవజనుడు చాలా విస్తారమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చి ఆశీర్వాదాలతో అతడు స్థిరపడ్డాడు, చక్కగా అనేక మందికి మేలుకరంగానే ఉన్నాడు. కానీ అతని యొక్క వ్యక్తిగత ప్రవర్తన బాగుండని కారణంగా పతనానికి నాంది పలుక్కుని అతడి పతనమైపోయాడు. ఎంతగా అయ్యాడంటే ఉన్నతమైన స్థానంలో అనేక మందికి సహాయం చేసి చక్కగా బిల్డింగులు కట్టించి పరిచర్య ధర్మంలో కూడా చాలా మేలుకరంగానే చేశాడు. చేసే విధానం చూసేవారికి బాగుంది కానీ దేవుని దృష్టికి అనుకూలంగా లేదు. దానివల్ల అతను మరణాన్ని పొందటమే కాకుండా చాలా దీనుడుగా, అంటే దీనత్వంతో, అసలుకి అంటే అది వర్ణింపరానటువంటి స్థితిలో మరణాన్ని పొంది మనం కానుకలు అంటే పోగు చేసుకున్నట్టుగా అలా ఆ పరిస్థితిలో మరణాన్ని పొందాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించాడు ఆ బిడ్డను. దాన్ని కాపాడుకోలేకపోవట కారణం ఏంటమ్మా? మొదటి స్థితి కొద్దిగా ఉంది, పరిస్థితి మారి అభివృద్ధి చెందిన తర్వాత హృదయంలో గర్వించాడు. ఆ గర్వం వల్ల దేవుడు మొత్తాడు, అన్నీ ఒకటి పోయి ఆఖరికి తినటానికి కూడా కష్టతరమైంది. రాజభోగం లాంటి వైభవం అనుభవించినటువంటి వ్యక్తి ఆ అనుభవాల నుంచి పతనానికి వెళ్ళిపోయాడు అన్నమాట. మనం అందుకని చాలాసార్లు మనం స్థిరపడిన తర్వాత గర్వించకూడదు. మనం పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థితి ఏంటి అని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మర్చిపోకూడదు. ఆ స్థితిని గుర్తు చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనము గర్వించము. నేను ఎక్కడి నుంచి వచ్చాను కదా, నా స్థితి ఇది కదా, నేను గర్వించటానికి ఏమీ లేదు. మనం అతిశయపడినా గర్వించినా మన దేవుని బట్టే గర్వించాలి, అతిశయపడాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ రాజు ఉజ్జయ 16వ ఏట రాజరికాన్ని చేస్తూ 52 సంవత్సరాలు పరిపాలనా విధానంలో ఉంటూ తండ్రి మార్గంలో నడుస్తూ జకరియా గారి దినములో దేవుని ఆశ్రయించి దేవుని నామంలోనే నడిచాడు. నడిచిన తర్వాత ఇతడేం చేశాడంటే ఫిలిస్తీయులతో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ మరి రాజరికాల్లో ఉన్నప్పుడు యుద్ధాలు వస్తాయి. ఆ పరిసర ప్రాంతాలన్నిటిలో ఇరుగు పొరుగు వారితో మనకి ఎలా గొడవలు వస్తూ అనేకమైన సందర్భాలు ఉంటాయి ఎదుగుతున్నప్పుడు. అలాగే రాజ్యరికములో స్థిరపడి చక్కగా పరిపాలన చేస్తున్నప్పుడు ఇరుగు పొరుగు రాజ్యాలు ఇతని మీద వ్యసనపడి అసూయపడి యుద్ధాలు చేసినాయి. అన్నిటి మీద గెలిచాడు, చక్కగా పరిపాలన విధానాన్ని స్థిరపరచుకున్నాడు. స్థిరపరచుకున్న తర్వాత ఇతడు ఆ ఫిలిస్తీయులతోనూ 7వ వచనం ఒక్కసారి చదువుతాడు 6 నుంచి. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును యబ్నే ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ప్రాకారములను కట్టించాడు. అక్కడ వచ్చింది కదా, ఓకే. ప్రాకారములను అక్కడ కట్టించి దేవుని అక్కడ మహిమపరుస్తున్నాడు. తర్వాత ఫిలిస్తీయులతోనూ, తర్వాత గూర్బాలులో నివసించిన అరాబీలతోనూ మెమోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా, జాగ్రత్తగా వినాలమ్మా, అతడు యుద్ధము చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశస్థులతో, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్న
ఇతనితో యుద్ధానికి పూనుకున్నారు. యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో ఇతనికి దేవుడు ఏం చేశాడమ్మ? చదువు. దేవుడు అతనికి సహాయము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఎదుగుతూ ఉంటామో శత్రువులు ఎక్కువ అవుతుంటారు. అతడు తండ్రి మార్గంలో దేవుని నామంలో నడుస్తూ ప్రజలను చక్కగా పరిపాలించే విధానంలో శత్రువులు ఎక్కువయ్యారు. యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధ సమయంలో దేవాది దేవుడు ఈ బిడ్డకు సహాయం చేశాడు గనుకనే ఆ యుద్ధాలు జయించగలిగాడు. హల్లెలూయా. యెహోవా సహాయం లేకుండా ఎవరు చేయలేరు. రాజైనా ఎవరైనా దేవుడు సహాయం చేశాడు గనుకనే అతడు ఆ యుద్ధములలో విజయాన్ని పొందాడనమాట. దేవుడు సహాయం చేశాడు గనుక ఆ రాజ్యాల మీద గెలిచిన తర్వాత అతని కీర్తి ఐగుప్తు దేశం అంతటను వ్యాప్తి చెందింది. ఆ మార్గంలో ఉన్న ప్రదేశాలు దేశాల్లో కూడా ఈ యొక్క ఉజ్జియా గారి పేరు ప్రతిష్టలు కీర్తి వ్యాప్తి చెంది అందరూ మెచ్చుకుంటున్నారు. అబ్బా, బాగా ఉంది ఈ రాజరిక పరిపాలన, మంచి యుద్ధాలు చేస్తూ గెలుస్తున్నాడని చక్క అతని గురించి అందరూ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా ఆ ఉజ్జియా గారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తర్వాత 9వ వచనం నుంచి చదవరా తల్లి. మరియు ఆ, ఉజ్జియా ఆ. యెరూషలేములో ఇక్కడ జాగ్రత్తగా వినాలమ్మా ఉజ్జియా గారు చేసినటువంటి పనులను. చదువు తల్లి. యెరూషలేములో ఆ. మూల గుమ్మము దగ్గరను మూలపు గుమ్మము దగ్గరను, పళ్ళపు స్థలముల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను ప్రాకారము మూలము దగ్గరను దుర్గములను కట్టించి ఈ పరిసర ప్రాంతాలన్నిటిని ఎంచుకుని ఆయన అక్కడ దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. గుమ్మములు చక్కగా దిట్టపరిచాడనమాట. ఆ యొక్క పాడైపోయిన స్థలములన్నిటినీ ఏ మూలున్నాయి అన్నిటిని కూడా చక్కగా కట్టించి వాటిని పరిశుద్ధపరిచి స్థిరపరిచాడు చక్కగా. తర్వాత చదువు తల్లి. అదియుగాక ఆ, షెఫేలా ప్రదేశములోను ఆ, మైదాన ప్రదేశములోను ఆ. అతనికి విస్తారమైన పశువులుండగా అతనికి చాలా విస్తారమైన పశువులు ఉన్నాయి. ఆ పశువులు ఉన్నప్పుడు అతనికి మరి దానికి మేత కావాలి, అనేకమైన కావాలి కనుక అతడు ఏం చేశాడంటే బావులు తవ్వించాడు. మరి వాటికి నీళ్ళు కావాలి కదమ్మా, మరి వాటికి గ్రాసము ఇది మేత కావాలి కదమ్మా, పచ్చగడ్డి లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్నిటికీ దానికి మూలం ఏమంటే మనకి నీరు కావాలి. అందుకని బావిలు తవ్వించి చక్కగా ఆ నీటి ద్వారా వాటికి అమ్మ వాటి నీటిని ఇవ్వటమే కాకుండా గడ్డిని ఇచ్చి మేతను అనుగ్రహించేటట్టుగా ఆ పశువులకు అనుగ్రహించడమే కాకుండా మంచి వ్యవసాయదారుడుగా నీటి ద్వారా అక్కడ ద్రాక్ష తోటలు అనేకమైనటువంటి వ్యవసాయ పనులు చేయించాడు. చదివినట్లయితే చదువు తల్లి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా ఉన్నాయి. వ్యవసాయమందును అతడు ఆపేక్ష గలవాడు గనుక వ్యవసాయమందు ఆపేక్ష కలిగి ఉన్నాడు గనుక పర్వతములలోను పర్వతాల్లోను కర్మెలులోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. కర్మేలులోను పర్వతములలోను కర్మేలు పర్వతాల ప్రాంతాల్లో వ్యవసాయం చేసినటువంటి బిడ్డ. ఎందుకు? ఆ బావిలు తవ్వించాడు, నీరు సమృద్ధిగా ఉంది, దాన్ని ఎలా చేయాలి ఏంటని క్రమ పద్ధతిలో చక్కగా వ్యవసాయాన్ని చేయించేందుకు వారందరికీ పోషణ కావాలి, పశువులకు దాణా కావాలి, నీరు కావాలి కనుక ఆ బావులు తవ్వించి వాటి ద్వారా వాటికి నీటినిస్తూ ఆ నీటి ద్వారా వ్యవసాయాన్ని చేసి ఆ వ్యవసాయం ద్వారా ద్రాక్ష తోటలు అన్ని పండించి సమృద్ధిగా వాళ్ళు తినటానికి కానీ ఏది కొదువ లేకుండా సమకూర్చాడు. మరి తర్వాత రాజ్యరిక పరిపాలనలో తినటానికి తిండి ఉంది. మరి అనేక మంది రాజులు మరి ఇతని మీద దృష్టి పడింది. అభివృద్ధి చెందుతున్నాడు కదా, చెందుతున్నప్పుడు మరి అతన్ని ఏదో రకంగా దోసుకోవాలని మరి ఇతర రాజులకి ఇతని మీద దేశము అనేకమైన కలుగుతాయి, యుద్ధాలు చేయాలని. దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. అయినా సరే ఇంకా అనేక మంది బిడ్డలు ఇతని మీద కన్నుబడింది. అప్పుడు ఏం చేశాడంటే ఇతను మరి రాజ్యరేఖములో అతని రాజ్యాన్ని సంరక్షించుకున్నటకు యుద్ధ వీరులను సమకూర్చుకోవాలి, వారికి కావలసిన వసతులన్నీ కల్పించాలి. కనుక అతను ఏం చేశాడంటే 11వ వచనం చదవరా తల్లి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. యుద్ధానికి ఆ ఉజ్జియా గారికి సైన్యము కలిగి ఉంది. కలుగున్న తర్వాత
అందులో యోధులైనటువంటి వారు రాజు అధిపతులలో హనన్య అనువాని చేతి క్రింద ఎంతమంది ఉన్నారంటే ఖజానాదారుడు ఉన్నాడు, అంటే ఖజానా చూసి ఎకనామికల్ కండిషన్ ఆర్థిక స్థితిగతులను చూసేవాడున్నాడు, అతను అనన్య. తర్వాత చదవరా తల్లి. ఖజానాదారుడగు మహాషేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. చాలు తల్లి. అక్కడ యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉంది. అందులో యోధులు రాజు అధిపతులలో హనన్య అనువాడున్నాడు. యోధుల అయినటువంటి వాడు హనన్య ఆ యొక్క సైన్యాన్ని సమకూర్చి చూచుటకు అతడున్నాడు. చేతి క్రింద ఖజానాదారులైనటువంటి మయా ఏషియు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారి పటాలముగా ఏర్పరచువారై ఉన్నది. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు సరిగా లేకపోతే కుటుంబ వ్యవస్థ కానీ, రాష్ట్ర పరిస్థితులు కానీ, అలాగే దేశ పరిస్థితులు కానీ పతనమైపోతూ ఉంటాయి. అది క్రమ పద్ధతిలో నడవాలి. క్రమం లేకుండా మన ఇష్టానుసారంగా వాడేసామనుకో అది ఇబ్బందికరంగా అప్పులు పాలైపోతాం. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఉన్నా లేకపోయినా పక్కంట వాళ్ళని చూసి మొత్తం కొనేస్తారు. ఈఎంఐలా ఏనానా ఈఎంఐలు, తర్వాత ఆ అమ్మాయి చేరుకుందంటే ఈఎంఐ కావాలి, ఆ అమ్మాయి ఫ్రిడ్జ్ వచ్చిందంటే ఇది, టీవీ ఎల్ఈడి పెద్ద పెద్దవి వస్తున్నాయి కదా, ఇలాంటి ఏవో పెట్టేసుకుని మన స్తోమతను బట్టి మనం వెళ్ళటానికి క్రమశిక్షణ, అది ఎకనామికల్ డిసిప్లిన్ అంటాం, ఆర్థిక క్రమశిక్షణ, అది పాటించిన కుటుంబాలు చక్కగా ఉంటాయి. అది పాటించకుండా ఇష్టానుసారంగా మనకు వచ్చేది 50,000 అయితే 70,000 నెలకు వాడితే సంవత్సరం అయ్యేటప్పటికి ఎంతమ్మా 2,40,000 2,40,000 కూర్చుంటుంది. వచ్చేది 70,000, కానీ 70,000 అంటే చాలా గొప్పగా కనపడతాయి, కానీ అప్పు సంవత్సరానికి 2,40,000 కనపడుతుంది. అదే లేనోడు చక్కగా 30,000 తెచ్చుకుంటాడు, 20,000 తింటాడు, 10,000 దాస్తాడు. సంవత్సరానికి ఎంత దాస్తున్నాడు? 1,20,000 దాస్తున్నాడు. 20,000 తింటున్నాడు, 30,000 తెచ్చిన 10,000 దాస్తున్నాడు నెలకి. మనం 70,000 తెస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం? అది అలా ఉండకూడదు. చాలా కుటుంబాలు అలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ దైవజనుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ క్రమము లేని పద్ధతిలో అక్రమం విస్తరించటం వలన ఆర్థిక భారం ఎక్కువైపోయింది. అది గమనించరు. అయ్యా నేను అప్పులు పాలయ్యాను, నేను ఎందుకయ్యో? క్రమం లేని పద్ధతిలో ఖర్చు పెట్టడం వల్ల. పిల్లడు ఉంటాడు, వాడు ఆడదారిని ఖర్చు పెడతాడు, వీడి దాన్ని ఖర్చు పెడతాడు, మొత్తం ఖర్చు పెడతారు. ఆఖరికి నాలాగా గుండె కూర్చుంటుంది. జాగ్రత్త, మొత్తం మైదానమే, ఏముండదు. ఫుట్బాల్ గ్రౌండు, హాకీ గ్రౌండే అమ్మా, జాగ్రత్త. గుండెని కొంచెం గట్టిదేలే, దేవుడి దేవాల బాగానే ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాజ్య పరిపాలన విధానంలో ఆర్థిక లావాదేవీలను చక్కబరిచే వాళ్ళు సమకూర్చుకున్నాడు ఈ యొక్క ఉజ్జియా. అలాగే యుద్ధాలు చేయటం కూడా వారిని సైన్యాధిపతులను చక్కగా యోధులైనటువంటి వారిని సమకూర్చుకున్నాడు. యోధులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే ఖజానాదారులు ఉన్నారు. తర్వాత వారి పరిపాలన విధానములో రాజరికముగా ఉన్నటువంటి పెద్దలను ఏర్పరచుకున్నారు. పరాక్రమశాలులైనటువంటి వారు 2,600 మంది ఉన్నారనమాట. 2,600 మంది పరాక్రమశాలులు ఉన్నారు ఆయన రాజ్యములో. తరువాత యుద్ధము చేయుటకును రాజ్యానికి రాజుకు ఉపయోగకరంగా ఉండుటకు 3,77,500 మంది 3,07,500 మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఎందుకంటే యుద్ధం వస్తే వీళ్ళు పర్ఫెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వారిని తుత్తునీళ్ళు చేసుకొచ్చేస్తారు. అంత ప్రావీణ్యత గడిగినటువంటి వారిని కూడా ఏర్పరచుకున్నాడు. యుద్ధాలు వస్తూ ఉంటాయి చాలా దేశాల మధ్య. ఈ మధ్య కాలంలో మనకు కూడా పాకిస్తాన్ వాళ్ళకి మనకు వచ్చినప్పుడు మనోళ్ళు శూరులు అయిపోయి చక్కగా పక్కన పొరుగునున్న దేశాన్ని అటాక్ చేసి వచ్చారు. మరి ఆ టెక్నాలజీ అంతా దేవుని బిడ్డలు ఇచ్చింది అమ్మా, దేవుని బిడ్డలు ఇచ్చింది. ఇజ్రాయేల్ వారు ఇచ్చినటువంటి టెక్నాలజీతో వాళ్ళు జయించగలిగారు. తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి విమానాలతో తుత్తినీళ్ళు చేసుకుని వచ్చారు. వారు దేవుని బిడ్డలుగా ఉండి ఆ టెక్నాలజీ మనకి ఇవ్వటం వల్ల దగ్గర 150 కోట్ల మంది ఉన్నాం మనం. 150 మంది కోట్ల జనాభా దగ్గర మన ఇండియా వాళ్ళు.
మరి ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు తెలుసమ్మా? 90 లక్షలు. మన హైదరాబాదులో ఉన్న వాళ్ళకంటే 50 లక్షలు తక్కువ. 140 లక్షల మంది ఉన్నాం, 1,40,00,000 మనం. వాళ్ళు 90 లక్షలే ఉన్నారు. దగ్గర కోటి మంది వేసుకోండి. అయినా దేవుని నామములో జ్ఞానవంతులుగా ఉండి ప్రతి విషయంలో కూడా చాలా బలవంతులుగా ఉన్నారు. చుట్టూరు దగ్గర 7-8 శత్రు దేశాలు ఉన్నాయి. ఆ శత్రు దేశాలు ఉన్న ఎవ్వరికి భయపడకుండా దేవుని నామములో అన్ని విషయాల్లో కూడా దగ్గర నేను చదివినంత వరకు 61 కాడ నుంచి వాళ్ళకి విజయాలే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1961 సంవత్సరం నుంచి వారి మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 70, 75, 80 తర్వాత ఏదో ఒక రూపాన్న. అయినా సరే ప్రతి విషయంలో కూడా వారికి దేవాది దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏనాడు కూడా ఓడిపోయారన్నా లేదు. ఈ మధ్య కాలంలో జ్ఞానం ఎక్కువ అయ్యి వారిలోని ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ అలాగే గూఢాచారులు అంటాం కదమ్మా, అలాంటి వారు కొంతమంది ఈ తొత్తులుగా మారి దానమయ మోహక్ కానీ వాటికి కానీ ఇన్ఫర్మేషన్స్ ఇతరులకు ఇస్తూ ఉంటారు. మన దగ్గర ఉంటారు, ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళు. అక్కడ రాజ్యాల్లో కూడా మరి ఈ గుట్టులు తీసుకెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటారు. కనుక అప్పుడు కొన్ని అనర్థకాలు జరిగి ఇతర దేశస్తులు చేసినటువంటి అటాక్స్లో వీళ్ళు కొంత 25% వరకు దెబ్బతిన్నారు మొన్న జరిగినటువంటి లాస్ట్ యుద్ధాల్లో. అంతకుముందు ఎలాంటి అవరోధం కూడా బిడ్డలకు జరగలేదు ఇశ్రాయేలు జనాంగానికి. అలాగే రాజ్య పరిపాలన విధానంలో ఏ రాజ్యము ఆ రాజ్యం కాపాడుకుంటానికి వారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు టెక్నాలజీ పరంగా. ఇదివరకంటే ఈటెలు డాళ్ళు వేసుకుని వెళ్ళాలి. అలాగే ఈయన ఉజ్జియా గారు డాళ్లను ఈటెలను అన్నీ కూడా సమకూర్చి సైన్యానికి ఇచ్చాడు. కింద భాగంలో చదువుకుంటే 12వ వచనం నుంచి చదవరా తల్లి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2,600 మంది అయిరి. 600 మంది ఉన్నారు పరాక్రమశాలులు. తర్వాత చదవరా. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందినటువంటి వారు పరాక్రమశాలులుగా ఉన్నటువంటి వారు 3,07,500 మంది గల. ఇందా చెప్పాను కదా, 3,07,500 మంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారమ్మా? సైన్యము ఉండు తల్లి. వాడు ఎలాంటి వారంటే పరాక్రమశాలులు కలిగి యుద్ధము చేయుటలు నేర్పరిగలిగినటువంటి బిడ్డలు అన్నమాట. ఎవరు? 3,07,500 మంది. అలాంటి వారిని ఏర్పరచుకొని, ఎందుకంటే రాజ్య సంరక్షణ కోసం, మన కుటుంబ సంరక్షణ కోసం చుట్టూరు ప్రహారీలు కట్టుకుని కుటుంబ భద్రత కోసం ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల్లో ఖాతాలు ఎలా పెట్టుకుని అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటామో, ఈ యొక్క దేశము కోసము ఈ బిడ్డ తండ్రి తర్వాత వచ్చి చిన్న వయసులోనే 16 ఏండ్ల వయసులోనే ఎంతో శ్రద్ధను చూపి ఆ యొక్క దేశ సంరక్షణ కోసం సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ పశువులకు అక్కడున్న ప్రజల ఆహారం కోసం బావులు తవ్వించి చక్కటి పంటలు ద్రాక్ష తోటలన్నీ పండించి అన్నిటిని సమకూర్చాడు. తర్వాత మరి యుద్ధాలు జరిగినప్పుడు జయించటానికి వారికి మరి కావలసినటువంటి అన్ని సమకూర్చాలి కదమ్మా. ఈటెలు డాలులు అన్ని కూడా సమకూర్చి ఆ సైన్యానికి ఇచ్చాడు. కింద బాగా చదువు తల్లి. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను జాగ్రత్తగా చూడాలి. డాళ్ళు అంటే ఎలాంటి తెలుసామా పిల్లలు? తెలుసా డాళ్ళు అంటే? ఇదివరకు ఇట్లా పట్టుకుని రౌండ్గా ఉండి ఇలా పట్టుకుని ఉంటారన్నమాట. ఎవరైనా కత్తితో ఇలా అన్నప్పుడు వీటితో ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేవు. మిషన్ బటన్ నొక్కితే వెళ్ళి స్మాష్ మిజైల్స్ అన్నీ. ఆ కాలంలో యుద్ధాలు చేయాలంటే యుద్ధ శూరులు డాళ్ళు పట్టుకోవాలి, కత్తులు పట్టుకోవాలి. ఆ కాల పరిస్థితులను బట్టి మరి డాళ్ళను జయించాడు. తర్వాత ఈటెలను శిరస్త్రాణములు అంటే శిరస్సు అంటే తలకు పెట్టుకునే శిరస్త్రాణాలు. ఈటెలంటే తెలుసామా? బళ్ళెల్లాగా ఉంటాయి, వేసి కొడితే గుచ్చుకుపోతాయి. దావీదు గారి విషయంలో సౌలు రాజు గారు వేసి ఒక్క బొడు పొడిచాడు పాపం. కానీ దేవుడు ఆయన ఎందున్నాడు కనుక అది పక్కకెళ్ళి గుచ్చుకుంది, ఈయన బ్రతికి పడ్డాడు, బయటపడ్డాడు. హల్లెలూయా. ఏ విషయంలో చెప్పాలి? చాలాసార్లు చెప్పుకున్నారు దావీదు గారు. ఎందుకు విసిరాడు? అమ్మా సౌలు రాజు
వీటని ఎందుకు విసిరాడు? నేను ఆ క్వశ్చన్ వేస్తాను. దావీదు మీద సౌలు రాజు వీటిని విసిరాడు ఎందుకు? తల్లి చాలాసార్లు దైవజనులు చెప్పారు, మా సందర్భాన్ని బట్టి బైబిల్ వాక్యంలో చదువుతుంటే ఉన్నాయి. గొలియాతును 6 మూరలు, మూర అంటే ఎంత, 6 మూరలున్నర ఉన్నాడు, అంత ఎత్తున్నాడు. అలాంటి ఆజాడు బాహుణ్ణి ఇంత బుడ్డవాడు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 6 5 కానీ ఒకటే ఉపయోగించాడు. దేవుని ఇక్కడ కొట్టి చంపేసినప్పుడు దావీదునకు 10,000 గాను రాజైనటువంటి సౌలు గారికి అక్కడ 1,000 కొలది కానీ పలికారు జేజేలు. వెంటనే వ్యసనపడిపోయాడు. ఈయన చేయలేని పని ఆ దావీదు చేస్తే సంతోషించాల్సింది పోయి వ్యసనపడ్డాడు. ఎందుకు? 40 దినాలను బట్టి ఆ యొక్క ఫిలిస్తీన్ల వీరులు వచ్చి వీళ్ళని వేళన చేస్తూ యుద్ధం కోసం మీలో యుద్ధం చేసేవాళ్ళు లేరా అని దేవుని బిడ్డలు దూషిస్తుంటే ఈ అన్నల కోసం భోజనాన్ని తీసుకుని వెళ్ళి రొట్టెలను తీసుకుని వెళ్ళి ఎక్కడున్నారంటే పెద్ద అన్నంటే ఎందుకు వచ్చావు, వెళ్ళు గొర్రెలు వదిలిపెట్టి వచ్చావు అన్నట్టుగా మాట్లాడతాడు. అయినా వాళ్ళని కనుక్కుని వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుని రాజు దగ్గర నాకు వస్తాను తీసి పక్కన పెట్టి చక్కగా వెళ్తాడు. యుద్ధ నేర్పరి నువ్వు ఎలా చేయగలవంటే, నేను నా గొర్రెలను మేపుతున్నప్పుడు సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబండి వచ్చినప్పుడు చీల్చి పాడవేశాను. ఈ సున్నతి లేని వాడు ఏ పాటి వాడు, వీడిని చీల్చి వేస్తాను అని చెప్పి రాజుతో చెప్పి వెళ్ళి ఒక్క రాయితోనే నుదుట కొట్టి చంపివేస్తాడు. జేజేలు పలుకుతారు. ఎలా? అక్కడున్న ప్రజలు. దావీదుకు 10,000 గాను మరి రాజుగా ఉన్నటువంటి వానికి 1,000 కొలదిగానే పలికితే వ్యసనపడి అప్పుడు ఈటెను విసురుతాడనమాట. అంటే తెలియాలని చెప్తున్నా ఈట ఎలా ఉంటుందో. దానికి 2 పక్కల అంచుండి యాష కొడితే గుచ్చుకుంటుంది చక్కగా. ఒక పక్క నుంచే గుచ్చుకోదు, కింద ఆడద్ది. 2 పక్కల పదును ఉంటుంది దానికి. ఈ బైబిల్ గ్రంథం కూడా 2 పక్కల పదును ఉంటుంది. జాగ్రత్త. మనం ఒకవైపే చూసి వెళ్ళామా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండదు. 2 పక్కలు చూసుకుని వెళ్ళాలి బ్యాలెన్స్డ్గా. అమ్మా తర్వాత చదువు తల్లి. వీటి గురించి అయిపోయింది. తర్వాత చదువు అమ్మా. శిరస్త్రాణము, కవచాలు, విల్లులను, వడిసెలను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వరిసెలు వచ్చింది. వడిసెలు కూడా అక్కడే. మరి గొలియాతును ఈ దావీదు చంపినప్పుడు ఎలా చంపాడు చెప్పాలి. గొలియాతును దావీదు చంపుతాడు కదమ్మా, చంపలేదా? మళ్ళీ మొదటికి వచ్చారా? అసలు దేవుని యొక్క గ్రంథంలో ఉన్న చిన్న అసలుకి మనకేం తెలియనట్టే చూస్తున్నారేంటమ్మా. ఆ గొలియాతును ఈ దావీదు ఆ రాళ్ళు తీసుకురాడని చెప్పాను కదా ఇందాక. ఎలా చంపాడు? వడిసేల ఎలా ఉంటుందో తెలుసా అమ్మా బిడ్డలో? 2 తాళ్ళు ఉంటాయి, కుంచులాగా ఉంటుంది. 2 తాళ్ళు ఉంటాయి. ఆ కుంచులో పెట్టి 2 తాళ్ళు పట్టుకుని ఇసిరి ఒకటి వదిలేయాలి, 2 వదలకూడదు. ఒకటి వదిలితే అందులో ఉన్న రాయి వెళ్ళి ఆ నుదుటిన తగిలి ఆ బిడ్డ చనిపోయాడు. అదే వడిసేల. ఈ కాలం పిల్లలకు తెలియదు కనుక తెలియజేయాలి. ధర్మం సందర్భాన్ని బట్టి మనం తెలియజేస్తూ వెళ్ళాలి. వడిసేల అది 2 పక్కల కుచ్చులాగా తాళ్ళలాగా ఉంటుంది. ఇక్కడ కుచ్చులాగా ఉండి ఇందులో రాళ్ళు పెడతారు. అలా పట్టుకుని ఇసిరి ఒకటి వదిలేస్తారనమాట. అంత నేర్పరి దావీదు గారు. ఆ గొలియాతును 6.5 మూరలు 6 మూరలన్నర ఉన్నటువంటి వ్యక్తి, బలశాలుడు. అలాంటి వ్యక్తిని ఈ నుదుట కొట్టాడు, శిరస్త్రాణం వేసుకున్నాడు. అయినా సరే దేవుని గురితో ఇక్కడ కొట్టి నేలమట్టం చేసి అతను కత్తి తీసుకుని అతన్నే తెగ నరికి ఆ తలను శిరస్సును తీసుకుని రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ యొక్క సౌలు రాజు ఆశ్చర్యపోతాడు. అంత శక్తి సామర్థ్యం మరి ఎవరిచ్చారు? ఆ దావీదు గారికి ఆ దేవాది దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వడిసేలను తరువాత తల్లి చేయించాను. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన చదువు తల్లి వెనకాల. ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. చాలమ్మా, చాలు అక్కడ. యంత్రములు ఈ బురుజులలో ఉంచాడు. ఏం చేయించి?
ఉపాయశాలులు కల్పించిన తర్వాత యంత్రాలను యెరూషలేములో అతడు దాసి ఉంచాడు. ఇదివరకు ఫిరంగులుండే, మనకి ఎన్ని రానప్పుడు డచ్ వారి కాలంలోను తర్వాత బ్రిటిష్ వారి కాలంలోను ఫిరంగులుండే. ఇప్పుడు చూసారమ్మా ఫిరంగ్ అంటే? ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు నాయంక. ఈడేండ్రా ముసలోడు ఇవన్నీ మాకు చెప్తాడు, ఈ కాలం అంతా నొక్కుడే, టిక్ 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 అయ్యేందుకు మాకు అనుకోకండి అమ్మా, వాటి నుంచే వచ్చాం. యుద్ధాలు చేసినప్పుడు పూర్వకాలంలో ఇంగ్లీష్ వారు కానీ డచ్ వారు కానీ దేశాల మీద ఉండి యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మన ఈ యొక్క సైనిక పీరాట వెళ్తే ఫిరంగులు ఉంటాయి, ఇలా పెట్టి బాగా గొట్టాలు, వాటిల్లో ఈ మందుగుండి సామాగ్రి కూర్చి బాగా నొక్కి అప్పుడు పేల్చేవాళ్ళు అనమాట. యుద్ధం వస్తే టప్పులు వెళ్ళినట్టు పైకి, వాటిని ఫిరంగులు అంటారు. వాటి ద్వారా వాళ్ళని బేస్ చేసుకుని దైవ గ్రంథాన్ని వాళ్ళు ఆ ఫిరంగుల ద్వారా యుద్ధాలు చేసేవారు. ఆ కాలంలో 300, 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే. ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయ్యి మనం అనేక రకాల యుద్ధ విమానాలతో అనేకమైనటువంటి బాంబులతో మనం యుద్ధాలు చేస్తున్నాం. అప్పుడే లేవు. ఈ యొక్క ఫిరంగులతో యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. మేము మచిలీపట్నంలో చదువుకున్నప్పుడు కరెక్ట్గా టైం ప్రకారం ఉదయం 9 గంటలకి రాత్రి 9 గంటలకి అక్కడ డచ్ వారి కాలంలో ఉండి ఆ ఫిరంగులుండి టైం తెలియటాక ఆ ఫిరంగులు పేల్చేవాళ్ళు. 1975 ఆ టైంలో కూడా అవి ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే మన క్రైస్తవ బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. నోబుల్ హై స్కూల్, నోబుల్ కాలేజీ, నోబుల్ హాస్టల్స్, సిఎస్ఐ వాళ్ళ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళ మేనేజ్మెంట్లో చాలా అన్ని చర్చిలు ఉన్నాయి. కానీ ఇది ఎక్కువ ప్రాధాన్యత కలిగి అక్కడ స్థలాలు కలిగి ఉండి ఆ యొక్క చిహ్నముగా గుర్తుగా వీటిని పేలుస్తూ ఉండేవాళ్ళు. మేము చదువుకునేటప్పుడు ఫిరంగి పేలింది 9 గంటల టైము, అరగంట అయిన తర్వాత క్లోజ్, స్టడీ అవర్ క్లోజ్ అయ్యేదన్నమాట. అట్లా మరి తెలుసుకోవాలి. ఫిరంగి అంటే ఎలా ఉంటుందంటే మీ నెట్లో కొడితే వస్తుంది, ఇప్పుడు వడిసేయాలంటే వస్తుంది. ఎన్ని వచ్చేస్తాయి మీకు, ఇప్పుడు మీకు చేతిలోనే కనపడుతున్నాయి. అప్పుడు చేతిలో కనపడే కాదు, పుస్తకాల్లో కనపడి బుర్రలో పెట్టుకున్నాం మేము. మీరు చేతిలో కనపడుతుంది ప్రపంచం. పిల్లలు ఎన్ని తెలుసుకోండి. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి అతడు ఫిరంగులు ఇలాంటివి కూడా తయారు చేసి యంత్రాలను, ఎందుకంటే యుద్ధాలు చేయాలి, ఆ దేశ సంరక్షణ కోసం ఎన్ని చేయించి ఎక్కడ దాచాడంటే బురుజులలోనూ ఉంచాడనమాట. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము కలిగెను. ఎన్ని సమకూర్చుకుని స్థిరపడి వరకు కూడా దేవాది దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఆ బిడ్డకు దయచేశాడు. హల్లెలూయా. ఎవరికి? ఇప్పుడు చెప్పిందంత ఎవరికమ్మా? మీకు చెప్పా. ఈ కార్యాలు ఈ యొక్క స్థిరపడి వరకు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చేశాడు అని అంటున్నాను కదా. ఆ రాజు పేరేంటి? ఉజ్జయ. ఆయనకి చేసిన తర్వాత అతడు స్థిరపడి వరకు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేశాడు కనుక అతడు కీర్తి ఏమైందంటే అమ్మా పరిసర ప్రాంతాలు ఆ దేశమంతా కూడా వ్యాప్తి చెందింది. చాలా వ్యాప్తి చెందిన తర్వాత చాలా ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడుంది అసలైన వ్యవహారం. కింద చదువు తల్లి 26వ వచనం 16వ వచనం నుంచి. అయితే జాగ్రత్తగా వినాలమ్మా. ఇప్పుడు వరకు జరిగింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ వచ్చాడు. దేవుడు స్థిరపరిచాడు. అన్ని విషయాల్లో దేవాది దేవుడు సహాయం చేశాడు. వ్యవసాయ విషయాల్లో అతడు దేశ సంరక్షణ విషయంలో, పోషణ విషయంలో అతడు జ్ఞానాన్ని అతను దైవజనుడు దగ్గర కూడా, జకరియా గారి దగ్గర కూడా నేర్చుకుని చక్కగా అతడు మంచి పొజిషన్కి వచ్చేసాడు. ఇప్పుడు అతడు స్థిరపడిపోయాడు అనమాట. స్థిరపడిన తర్వాత అతని ప్రవర్తన ఎలా మారిందో నేను ఇప్పుడు మీకు తెలియజేసి నేను ముగించేస్తా. చదువు తల్లి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి, ఏంటమ్మా? అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. చాలు తల్లి. ఎప్పుడు చెడిపోయాడమ్మా? స్థిరపడిన తర్వాత మనస్సును గర్వం వచ్చింది. ఆ గర్వం అనేది పతనానికి నాంది పలికింది. చెడిపోయాడు. సమస్తానికి అమ్మా గర్వము పతనానికి నాంది అనమాట. గర్వించుట వలన పతనం అయిపోతాం. పాపాల్లోకెల్లా మొట్టమొదటి పాపం గర్వం. గర్వించి పతనమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని సన్నిధిని ఆధిక్యత కలిగినటువంటి దేవదూత ఉంది. ఆ దేవదూత ఏం చేసిందమ్మా? హృదయాన్ని గర్వించి పాతాళానికి దిగజారిపోయింది, పతనం అయిపోయింది.
ఆ దేవదూత పేరు చెప్పగలరా? లూసిఫర్. ఆ లూసిఫర్ ప్రాధాన్యత ఏంటి చెప్పాను. 3 దేవదూతలు వర్తమానము చెప్పి వైభవన పోచున్నాడు గాబ్రియేలు వారు దేవదూత. తర్వాత ఒక దూత ప్రాధాన్యత ఒకటి, ఇంకో దూత ప్రాధాన్యత స్తుతిగానాలు చేసే ప్రాధాన్యత కలిగినటువంటి మర్చిపోకూడదా? మాకు గుర్తుంచుకోవాలి. మరి నాకు 60 దాటిని ముసలిని అయిపోయి నాకేదా గుర్తుంటున్నాయి? నాకు ఇదే పారిపోయిన చాలా పనులు ఉన్నాయి బయట, అయినా గుర్తుంటుంది ముసలోడికి. మీకెందుకు గుర్తుంటలా? చాలాసార్లు నేనే చెప్పాను ఈ విషయం మీకు. దేవదూతలు 3 ప్రాధాన్యత కలిగినటువంటివి. పాటలు పాడేదానికి ఆధిక్యత ఇచ్చాడు దేవాది దేవుడు. తర్వాత వర్తమానం చెప్పుకునేటువంటి వైభవం కలిగినటువంటి దేవదూత గాబ్రియేలు దూత. తర్వాత యుద్ధాలు చేసే దేవదూత ఒకటి ఉంది, టకా 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 అని ఖండించేస్తుంది. ఆ దూత పేరు చెప్పండి. మికాయేల్. హల్లెలూయా. మికాయేల్ దేవదూత. అది యుద్ధాలకి నేర్పరి. మరి గాయకులకు నేర్పరి ఎవరమ్మా? ప్రతి గానాలతో స్తుతిస్తూ ఉన్నటువంటి దూత ఎవరు? పతనమైపోయిందని చెప్పాను ఇప్పుడే. హల్లెలూయా. బాగా లైన్లో పడ్డారు. ఇక అప్పుడప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. జాగ్రత్త, గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. దేవుడు ఎక్కడిగినప్పుడు లెక్క చెప్పాలి కదా. మనం చేసిన తప్పులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ప్రతీదీ చూపిస్తాడు అక్కడ. జాగ్రత్త. ఆయుష్ 70-80 ముగించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ప్రతీదీ లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నువ్వు మర్చిపోయానంటే ఆయన చూపిస్తాడు నీకు. కానీ అమ్మ అప్పుడు నీకు గుర్తుకొస్తుంది. అప్పుడు గుర్తుకొచ్చినా నీకు మర్చిపోయే కనుక నేను తోసేస్తున్నాను అంటాడు. అందుకని అన్నీ గుర్తుంచుకోవాలి. డబ్బులు మర్చిపోతున్నారా? బంగారం మర్చిపోతున్నారా? లాకర్లో పెట్టి ప్రతి పైసా గుర్తే, ఎవరికి ఇచ్చింది కూడా గుర్తే, లెక్కలు కూడా చెప్తారు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. తర్వాత చదువు తల్లి, దాన్ని కంటిన్యూ చేయరా. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చాలు తల్లి. దైవజనులు చేయవలసినటువంటి పనిని ఇతడేం చేస్తాడంటే, ఇక్కడ ఎందుకు గర్వం వచ్చింది, స్థిరపడ్డాడు, హృదయంలో గర్వించి గొప్ప పాపం చేస్తున్నాడు. దైవజనులు చేయవలసినటువంటి క్రమాన్ని, ధూప నైవేద్యాలు ఆ కాల పరిస్థితుల్లో దేవాది దేవునికి సమర్పించవలసినటువంటి వారు దైవజనులు. అలాంటి క్రమాన్ని రాజు అన్నటువంటి వాడు ఏంటంటే దేశానికి రాజు, ప్రజలను పరిపాలించటం, ఈ యొక్క క్రమాల్ని నిర్వర్తించటం అతని పని. దైవజనులు చేయవలసిన పని అతడు చేయటానికి వీలు లేదు. కానీ అక్కడ దైవజనులు చేయవలసిన పనిని ఇతడు చేయటానికి మనసున గర్వించాడు కనుక ఇతడే పూనుకుంటున్నాడు. ఆ సమయ సందర్భాలను బట్టి అక్కడ లేట్ అయింది, ఆలస్యము. అప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైనటువంటి అక్కడ అజర్యాయు అతనితో కూడా 80 మంది ధైర్యవంతులైనటువంటి వారు దైవజనులు ఉన్నారు అక్కడ. యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయారు. ఇతడు ఎప్పుడైతే వెళ్తున్నాడో వాళ్ళు కూడా ధైర్యం చేసి, మరి రాజుని ధిక్కరించాలంటే కష్టం, వీళ్ళని బంధించి చంపేయమంటే చంపేస్తారు. కానీ ఈ దైవజనులు అజర్యాయు అతనితో పాటు ఉన్నటువంటి 80 మంది దైవజనులు, యాజకులు ధైర్యం చేసి రాజుతో పాటు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారంటే చూడాలి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, దైవజనులు చెప్పాను కదా, రాజు దైవజనుకు లోబడాలా, దైవజనులు రాజుకు లోబడాలా. కిందటి వారం చెప్పా. ఎవరికి లోబడాలమ్మా? హల్లెలూయా. అయితే ఇక్కడ ఎప్పుడైతే లోపలికి వీళ్ళు ఎంటర్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఆ రాజును ఎదిరించి, రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను వంశస్థుల పని అది, యాజకుల పనియే గాని నీ పని కాదు అది. అహరోను వంశస్థులే యాజకత్వం చేయవారు.
మన 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలు యాజకత్వం చేయవారు ఎవరమ్మా? లేవీయులు. ఆ లేవీయుల్లో నుంచి వచ్చినటువంటి వారే అహరోను వంశీయులు. వారు మాత్రమే అక్కడ ధూపం వేయాలి, కానీ అది నీ పని కాదు అని ఈ దైవజనులు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు అయినా సరే వినకుండా అక్కడ జరిగినటువంటి సందర్భం అక్కడి నుంచి 18వ వచనం కాడ నుంచి చదవరా తల్లి. వారు ఆ, రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఆ, ఉజ్జియా, ఆ, యెహోవాకు ధూపము వేయుట, ఆ. ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన ఆ. యాజకుల పనియే గాని నీ పని కాదు. చూసారమ్మా, అహరోను సంతతి వారైనా దేవునికి ప్రతిష్ఠించబడిన వారు గనుక వారే వెయ్యాలి ధూపం, అది నీ పని కాదయ్యా అని ఈ 80 మంది యాజకులు అక్కడ ఆ యొక్క రాజుని ఎదిరించి చెప్తున్నారు. ఎదిరించి లోపలికి వెళ్ళారు, రాజుతో కూడా చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు. ఒక రాజు వస్తున్నాడంటే, ఒక దైవజనుడు చెప్పాలంటే మనం చాలా ఇబ్బంది పడతాం, ఏమనుకుంటారో మళ్ళీ ఏం చేస్తారని. అదంతా ఎందుకు, ఇంకా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడంటేనే జడుతాం దైవజనుల గుండి, వాడితో ఎందుకు వచ్చిన కర్మ అని వాడికి ప్రాధాన్యత ఇస్తాం. దైవజనుని సన్నిధిలో కానీ దైవత్వంలో ఉన్నటువంటి బిడ్డలు కానీ వాక్యానుసారంగా చూచినప్పుడు దేవుని బిడ్డలకే ప్రాధాన్యత, దేవుని బిడ్డలే ముఖ్యము దేవుని తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. లోక మర్యాదలకు వెళ్ళి లోక మర్యాదల చొప్పున చూసామా, దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. అలా చాలాసార్లు మనము చేసి ఉన్నాము, కానీ జీవితాల్లో అలాంటి వాటికి గౌరవించాలే కానీ వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వాలి అంతవరకే ఇవ్వాలి, దేవుని కంటే ఎక్కువగా మనము ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఈ దైవజనులు రాజుని ఏం చేస్తున్నారంటే, అయ్యా అది నీ పని కాదు, అది మా పని అని లోపలికి వెళ్ళి రాజుని వాళ్ళు ఖండించినప్పుడు రాజు మహోగ్రుడైపోతాడు, కోపంతో నిండిపోతాడు, మహోగ్రుడైపోతాడు అనమాట. తర్వాత చదువురా తల్లి. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. ఆ దైవజనులు చెప్తున్నారు, చూసావా రాజుకి, నువ్వు పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి వెళ్ళిపో, నీవు ద్రోహం చేసి ఉన్నావు. నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు, మాకు కాదు దేవునికే ద్రోహం చేస్తున్నావు. పరిశుద్ధ స్థలములోంచి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోవాలి? అది మా పని, మేము చేయాల్సిన పని నీవు చేయటానికి అర్హత లేదు అని ఖండితంగా ఈ దైవజనులు ఆ రాజుతో చెప్తున్నారు. ఎందుకంటే రాజు అన్నవాడు రాజ్యానికి అధికారి, రాజ్య పరిపాలన సింహాసనం మీద ఉండొచ్చు, రాజ్య పరిపాలన చేయొచ్చు, కానీ ఈ దైవిక స్థితిగతులలో ఎంటర్ అవటానికి వీలు లేదు. కొంతమంది మనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఎంటర్ అయిపోతూ ఉంటారు, లేనిపోని వారి పరిధేదో వారు గ్రహించరు, వారి లిమిట్స్ ఏంటో వారు తెలుసుకోరు. అది తెలుసుకోకపోవటం వాళ్ళ తప్పు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనము కనుమరుగైపోవాలి, దేవుడు మనలో కనిపించాలి, నీ ముందు దేవుడే ఉండాలి, మనం వెనకాల కనుమరుగై ఉండాలి. అంతేగాని అన్నిటికీ నేనే ఉన్నాను అన్నట్టుగా వెళ్ళామనుకో ఉగ్రతకు లోను కావాల్సి వస్తుంది. చదువు తల్లి. తర్వాత దేవుడైన యెహోవా సన్నిధిని, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా, ఇది నీకు ఘనత కలుగా చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, చెప్పాను కదా ఇందాక, రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. చాలు తల్లి. ఎప్పుడైతే ఇది తగదు నాయనా నీకని దైవజనులు చెప్తుంటే వారి మీద మహోగ్రుడై రౌద్రుడైపోయి కోపముతో వాళ్ళు తోసివేసే అంత పరిస్థితి, తోసివేశాడు కూడా, తోసివేసి ఆ ధూపార్తిని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ధూపం వేయటానికి దేవుని సన్నిధిని. అది ఈయన పని కాదు, కానీ ఈయన చేయటానికి వెళ్తాడు. అర్హత లేదు, అర్హత ఉన్నవాళ్ళే చేయాలి. కొన్ని అర్హతలు ఉంటాయి, కొంతమంది అర్హత ఉండదు. అర్హత లేకపోయినా నేను చేయగలనని చేశామా దేవుని ఉగ్రతకు లోను కావాల్సి వస్తుంది. అమ్మా అర్థమైందా? మొదటి స్థితి చక్కగా ఉన్నాను, తుదకేమైపోతుందంటే ముగింపు చాలా విషాదకరంగా, బాధాకరంగా, వేదనకరంగా అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జీవితాలు ప్రారంభం ఎలా ఉందో ముగింపు కూడా అలాగే ఉంటుంది. కొన్ని ప్రారంభము కష్టంగా ఉన్న ముగింపు సంతోషకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బిడ్డల విషయం వచ్చేటప్పటికి ఆరంభ దేశం అంటే ప్రారంభం చక్కగానే ఉంది, కానీ ముగింపు వచ్చేటప్పటికి చాలా బాధ, వేదనకరం. దేవుని సన్నిధి నుంచి గెంటి వేయవలసిన స్థితి ఏర్పడినది. తర్వాత చదువు తల్లి.
యెహోవా మందిరములో యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా అతడు నిలిచి ఉన్నప్పుడు యాజకులు చూచుచునే ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలమ్మా, ఇది జాగ్రత్తగా వినాలి తల్లి. దైవజనులు చేయవలసిన పనిని ఒక రాజు చేస్తున్నాడు. రాజు రాజ్యానికి అధిపతి, కానీ దేవుని సన్నిధిలో కాదు. దైవజనులు చేయవలసిన పని చేసి అతడు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడంటే, అక్కడ ఉన్నటువంటి దైవజనులు చూస్తూ ఉండగా యెహోవా మందిరములో అక్కడ యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూసారమ్మా, యాజకులు అలాగే చూస్తున్నారు. అతడు చేయకూడని పని చేశాడు, దైవజనులు చేయవలసిన పని అతను చేశాడు కనుక యాజకులు ఖండించారు, చెప్పారు, వినలేదు. తీసుకుని దోపార్తిని వేటకి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి నుంచి కోపం అగ్ని రాలుకొని అంటే రగులుకొని అతని మీదకు వచ్చి అతనికి ఈ నుదుట నుంచి ఇక్కడ నుంచి కుష్ఠము స్టార్ట్ అయింది. యాజకులు చూచుచుండగా అతని నుదుట నుంచి చదువు తల్లి కుష్ఠరోగము పుట్టెను. కుష్ఠరోగము పుట్టెను కనుక వారు తడువు చేయక ఆలస్యము చేయక అక్కడ నుంచి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. రాజు అనగా రాజ్యానికి అధిపతి. ప్రేమ కలిగి ఉంటే సంఘంలో కూడా దేవుని సన్నిధిలో కూడా గొప్పవాడుగా ఆశీర్వదించబడ్డాడు. కానీ స్థితిని మర్చిపోయి గర్వించాడు. ఆఖరికి దేవుని సన్నిధి నుంచి ఈ దైవజనులు వెళ్ళగొట్టారు. ఎందుకు వెళ్ళగొట్టారమ్మా? కారణం చెప్పాలి నానా. గర్వం వలన, కరెక్టే, రీజనే. గర్వించటం వలన అతనికి వచ్చిన కుష్ఠరోగం రావటం వలన ఆ కాల పరిస్థితుల్లో ఆ పట్టణాల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఉంటాకి వీల్లేదు. వెంటనే తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా, లేట్ చేయకుండా వాళ్ళని వెళ్ళగొట్టాల్సిందే. వాళ్ళని బయటకు తోలేస్తారు. రాజైనా ఎవరైనా సరే ఊరు బయట ఉండాలి. ఊరు బయట ఆ కాల పరిస్థితుల్లో ఊరు బయట ఉండాలి. అలాంటప్పుడు మరి దైవ సన్నిధిలో దైవజనులు చూస్తూ ఉండగానే ఈ కుష్ఠము వచ్చిన వెంటనే ఇక తడువు చేయలేదు దైవజనులు. రాజని చూడలేదు, ఏమని చూడలేదు, బయటికి వెళ్ళగొట్టేశారు. వెంటనే అతడు వెళ్ళగొట్టినప్పుడు యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి తెలుసుకుని ఆ యొక్క రాజు బయటకు బయటకు వెళ్ళుటకు తాను కూడా తెలుసుకుని ఇక త్వరపడిపోయాడు. త్వరపడి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు రాజు అయిన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. ఎక్కడున్నాడంటే ఆ ఊరికి దూర ప్రాంతమున మనమైతే అక్కడ గుహల్లో ఉండేవాళ్ళు. ఆ కాలక పరిస్థితులు రాజు కనుక ఒకటి బిల్డింగ్ లాంటిది అంత కట్టించి ఉంటే అందులో ఆ మరణాన్ని పొందేంతవరకు అక్కడే ఉన్నారు. కొంతమంది పరిచర్య చేశారు. ఎందుకు ఆ వెసులుబాటు వచ్చిందంటే రాజు గనుక ఆ బిల్డింగ్లో ఉండగలిగాడు. కొంతమంది పరిచర్య చేయగలిగారు. దైవ సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అదే మళ్ళాంటి వాళ్ళు అయితే అప్పుడు ఊరు బయట ఉండాలి, అక్కడక్కడ కొండల్లో గుహల్లో ఉండాల్సిన పరిస్థితులు అన్నమాట. మరి ఇక్కడ మనం ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామమ్మా? ఈ రాజుగారి గురించి ఏం తెలుసుకున్నాం? మొదట మంచిగా ఉన్నాడు, దేవుని యొక్క కార్యక్రమాలని క్రమ పద్ధతిలో చక్కగా నిర్వర్తించాడు. తర్వాత మనసును గర్వించిన తర్వాత ఆ గర్వం మనుషుల మీద రాజ్య పరిపాలన విధానంలో చూపిస్తే పర్వాలా. ఎక్కడ చూపించాడు? దైవ సన్నిధిలో యాజకుల మీద దేవుని సన్నిధిలో చూపించాడు కనుక దేవుడు మొత్తటం వల్ల ఆ కుష్ఠం వల్ల బయటికి వెళ్ళగొట్టవలసిన పరిస్థితి. రాజు ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండాలి. ఆ సింహాసనం కాదు కదా, ఆ రాజ్యములో కాదు కదా, ఆ దేవుని సన్నిధి నుంచి ఆ ఊరు బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. ఒక రాజ్యానికే రాజు, కానీ బయటకు వెళ్ళవలసిన పరిస్థితులు. మరి మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి, దేవునితో నీకు సంబంధం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు స్మరణకు తెచ్చుకో. ఎంతవరకు నువ్వు ఆయనతో ఆధ్యాత్మికమైన సంబంధము వాక్యానుసారంగా కలిగి ఉన్నావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అమ్మా, మొదటి కొద్దిగా ఉండొచ్చు, చివరకు చాలామంది తృప్తికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి బిడ్డలున్నారు. కొంతమంది మొదటి స్థితి చాలా గొప్పగా ఉంటుంది, మరి బిడ్డలు దేవుని సన్నిధిని వెళ్ళగొట్టబడ్డారు. చాలా బాధాకరంగా వేదనకరంగా వీళ్ళు ముగింపు జీవితం ఉండవలసి వచ్చింది ఈ ఉజ్జియా జీవితంలో.
మరి దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోల విషయం చూసుకున్నట్లయితే వారు దేవుని యొక్క నామములో చెరపట్టబడి వచ్చిన బిడ్డలు, చెరపట్టబడి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారు అక్కడికి రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ రాజు కలగంటాడు. కలగన్నప్పుడు వారి స్థితి మొదట బాగానే ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజరిక పరిస్థితులు, ఒత్తిళ్ళు వచ్చినా, రాజాజ్ఞలు వచ్చినా, ఎన్ని వచ్చినా ఏ ఒత్తిడికి లొంగకుండా దేవుని యందు స్థిరులుగా ఉండి ఆఖరి వరకు కూడా అదే స్థితిని కలిగి వారు ఆ యొక్క అన్య రాజులనే దేవుని వైపు మలిచారు. షడ్రక్, మిషక్, అబేద్నెగోల విషయంలో, దానియేలు గారి విషయంలో మరి రాజుకు నెబుకద్నెజరు శాసనాలు చేసినప్పుడు ఆ శాసనానికి లొంగారమ్మా? లొంగలేదు. 60 మూరల ప్రతిమను చేయించి దానికి పూజించమన్నారు. ఎవరైతే పూజించరో వారిని అగ్నిగుండంలో వేస్తానన్నారు. మరి వారు ఎందుకంటే స్థిరులుగా ఉండి స్థిరంగానే దైవత్వంలో ఆఖరి వరకు కూడా దేవుని నిలకడగా ఉన్నటువంటి బిడ్డలు వీళ్ళు. ఆ సందర్భాన్ని చెప్పి నేను టైం ఉందనగా ముగిస్తాను. 2 నిమిషాలు. మరి ఆ బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజు మాట కూడా ధిక్కరించి దేవునికి లోబడ్డారు. నెబుకద్నెజరు అంట, రాజాకు నెబుకద్నెజరు, నీవు ప్రతిమకు పూజించిన వాళ్ళు ఎవరో వారు అగ్నిగుండంలో వేయబడతారని రాజు యొక్క ఆజ్ఞ అక్కడ. అయితే వీళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జనులు, అయ్యా నీ ఆజ్ఞను మీరి వారి దేవుడినే పూజిస్తున్నారు వీరు, షడ్రక్, మిషక్, అబేద్నెగోల అనువారని చెప్పినప్పుడు రాజు అడుగుతాడు. అడిగినప్పుడు రాజా అనరు, నెబుకద్నెజరు, రాజుకు నెబుకద్నెజరు, నీవు పెట్టిన ప్రతిమకు మేము పూజింపము. మా యొక్క దేవాది దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. రక్షింపగలిగినా సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఆ ప్రతిమకు పూజింపము అని ఆ రాజుకే చెప్తాడు. రాజు మహోగ్రుడైపోయాడు. 7 అంతల అగ్ని పుట్టించాడు. పుట్టించి బలశాలను తీసుకుని వచ్చి అందులో ఎప్పిస్తాడు. ఆ బలశాలులు అగ్నికి, వేడిమికి ఈలు కాలిపోయి చనిపోతారు. కానీ వీరు ముగ్గురుగా ఉండి లోపలికి అగ్నిగుండంలోకి వెళ్తే నలుగురుగా కనిపిస్తూ ఉంటారు. రాజు ఆశ్చర్యపోతాడు. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపోయి, ఏంటి నేను నలుగురిని చూస్తున్నాను అని వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి అగ్నిగుండాన్ని చల్లార్చిన తర్వాత చూస్తే అక్కడ నలుగురుగా కనపడినప్పుడు ఆ యొక్క వేడిమి దగ్గరికి వెళ్ళి, అయ్యా షడ్రక్, మిషక్, అబేద్నెగోల వారలారా, మీరు రండి, మీ దేవుడు జీవము గల దేవుడు, గొప్పవాడని చెప్పి బయటికి పిలిచినప్పుడు వాళ్ళని డాక్టర్స్తో, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు వారి ఉన్న డాక్టర్స్తో పరిశీలన చేసినప్పుడు వెంట్రుకలు కూడా కాలినట్టు తేట తెల్లం కాలేదు, వాసన కూడా రాలేదు. దేవుడు అంతటి కార్యాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజే ఈ యొక్క దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోల దేవుడే ఈ యొక్క గొప్ప దేవుడు, ఆ దేవునినే మీరు పూజించాలి అని సాక్షిగా మారాడు. ఎప్పుడైతే ఆయన ప్రతిమను పూజించాలి, వాళ్ళే పూజించిన తుత్తినీలైపోతారు అని చెప్పినటువంటి వ్యక్తి ఈ యొక్క దేవాది దేవుడైనటువంటి షడ్రక్, మిషక్, అబేద్నెగోల దేవాది దేవుని తెలుసుకుని ఆ దేవుని నామాన్నే మీరు స్మరణ చేయాలి, పూజించాలి. ఎవరైతే పూజించారో వారి గృహములు వారు తుత్తినీలైపోతారని సాక్షిగా నిలిచాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు తర్వాత బెల్షెజర్ కూడా కాలగర్భంలో కలగంటాడు, చెప్పమంటాడు. ఆ యొక్క భావాన్ని దానియేలు గారు చెప్తారు. చెప్పిన తర్వాత అతను కూడా కాలగర్భంలో కలిసిపోతాడు. కానీ బెల్షెజర్ అయిపోయిన తర్వాత రాజుకు నెబుకద్నెజరు తర్వాత రాజు దానియేలును సింహబోనులో వేయించినప్పుడు, రాజు సింహబోనులో దానియేలును వేయించినప్పుడు ఆ కారణాలన్నీ మీకు తెలుసు. కానీ ఆ రీజన్ చెప్తాను మీకు. ఎందుచేత ఆ బిడ్డను సింహపు బోనులో వేయించవలసి వచ్చిందమ్మా? దర్యావేష కాలం. నెబుకద్నెజరు అయిపోయాడు, బెల్షెజర్ అయిపోయాడు, దర్యావేష కాలం ఇది. దర్యావేష కాలం వచ్చినప్పుడు ఎవరైతే కలగన్నారో ఆ కల భావాలను చెప్పలేకపోయారో అలాంటి కళను, ఆ భావాలను కూడా చెప్పినటువంటి వ్యక్తి దానియేలు. దైవిక మర్మాలు కలిగి దైవిక శక్తితో జరగబోవు కాలాలను కూడా చెప్పగలిగినటువంటి దైవిక జ్ఞానం కలిగిన బిడ్డ. ఆ యొక్క రాజు కలగన్నాడు, ఒక కలగని ఆ కళను మర్చిపోయాడు ఆయన. మీరెవరైనా కలగని లేకపోతే నాన్న ఈ కలగన్నాను భావం చెప్పమంటే
ఒక్కొక్కరు తాత్పర్యం చక్కగా చెప్పొచ్చు అటు ఇటుగా. అయితే ఈయన కళను కూడా మర్చిపోయాను, మీరు నా కళను చెప్పాలి, దాని భావాన్ని చెప్పాలి, ఎవరైతే చెప్పరో వారు తుత్తునిలైపోతారని ఆ దేశంలో ఉన్నటువంటి గారడి విద్య కలిగినటువంటి వారిని, జ్ఞానులను, ఈ దైవిక సంబంధం కలిగినటువంటి దేవుని బిడ్డలందరిని పిలిచి హెచ్చరిక చేసి శాసనం చేస్తాడు. ఒక్కరు చెప్పలేకపోతారు. కానీ ఈ యొక్క దానియేలు, దైవిక మర్మాలు కలిగినటువంటి గొప్ప దానియేలు అక్కడ కొంచెం ఆ యొక్క ఎవరైతే తుత్తునీళ్ళు చేయటానికి వస్తారో వారి దగ్గర పర్మిషన్ తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర మొరపెట్టుకుని వెంటనే దేవుని నామాను ప్రార్థన చేసి ఆయన రెండవ దినాన్న ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కలభావాన్ని చెప్తాడు. రాజు ఇచ్చి ఆయన్ని 3వ రాజుగా ఆ దేశం మీదకి దానియేలు గారిని నియమిస్తాడు. ఎప్పుడైతే బాధ్యతలు అప్పచెప్పాడో ఈ దానియేలు గారికి రాజు, అక్కడ ఉన్నటువంటి వారందరూ వ్యసనపడి ఈయన ఏ రీతిగా మనము ఆ వ్యసనము, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క లోపల ఉన్న ఆవేశాలు లేకపోతే కుళ్ళు కుతంత్రాలు అన్నీ మనిషిని ఎలా పతనం చేస్తాయో, వీళ్ళు చనిపోయే పరిస్థితుల్లో నుంచి దానియేలు గారు దైవిక జ్ఞానంతో బిడ్డలను రక్షించాడు. అతను తెలియజెప్పటం వల్ల కళను, కళ భావాన్ని మనసులోది కూడా చెప్పాడు. ఇప్పుడు నా మనసులో ఉన్నది ఏంటి మీరు చెప్పండి, చెప్పలేరు కదా. కానీ ఆ బిడ్డ ఆ రాజు మర్చిపోయిన ఆ కళను చెప్పాడు, ఆ కళ భావాన్ని చెప్పాడు. ఎప్పుడైతే ఆ కళను, కళ భావాన్ని చెప్పాడు, రాజును ఆ యొక్క దానియేలు గారిని హెచ్చించి ఆయనకు 3వ అధిపతిగా రాజ్యములో అలాంటి స్థితినిచ్చి ఆయన యొక్క ప్రేమను బట్టి షడ్రక్, మిషక్, అబేద్నెగోలకు కూడా ఒక స్థానంలో ఉంచాడు. ఈయన మాత్రం రాజ్యగృహంలోనే ఉండిపోయాడు దానియేలు గారు. ఉన్నప్పుడు ఆ యొక్క తంత్రగాళ్ళు, మంత్రగాళ్ళు ఈ దానియేలు మీద వ్యసన పడిపోయారు, అసూయ పడిపోయి ఈయన ఎలా సంహరించాలి, ఏంటి, ఏ తప్పు పట్టుకోవాలని చూస్తున్నారు. అన్ని విషయాల్లో చూశారు, ప్రతీది కూడా లెక్క చక్కగా రాజుకు అప్పచెప్పుతూ అన్ని విషయాల్లో ఆ ప్రధానులు ఉన్నారు, వాళ్ళ మీద అధికారిగా ఉన్నాడు. ప్రతీది కూడా రాజుకి చక్కగా ఆర్థిక లావాదేవీలు, లెక్కలన్నీ అప్పచెప్పుతున్నాడు. మీరు దానియేలు గ్రంథం 1 నుంచి 6 వరకు చదువుకుంటే ఇవన్నీ క్లియర్గా తేట తెల్లంగా ఉన్నాయి. అప్పచెప్తుంటే వీళ్ళకి ఏ విషయంలోనూ దానియేలు యందు మనం ఏ తప్పును మనము పట్టుకొనలేము, కానీ దైవిక స్థితిలోనే మనము దానియేలును పట్టుకొనగలమని ఈ యొక్క రాజ్య పరిపాలన యథార్థత కలిగినటువంటి బిడ్డ, ఏ తప్పు చేయనటువంటి బిడ్డ చక్కగా ప్రతీది కూడా లెక్క అప్పచెప్తుంటే ఈ స్థితిలో మనకు దొరకలేదు అంటే దేవుని యొక్క విషయంలోనే అని గ్రహించి, అయ్యా రాజా నీకే మొక్కాలి, 4 రోజుల వరకు నీ నామాన్నే స్మరణ చేయాలి, ఇంక వేరే వాళ్ళని ఎవరిని పూజించడానికి వీలు లేదని ఒక శాసనాన్ని తయారు చేపిస్తారు. నేను క్లుప్తంగా చెప్తున్నా. చేయించినప్పుడు ఆ శాసనం స్థిరమైపోతుంది. మాసికుల రాజ్య పరిపాలన విధానాన్ని బట్టి పారసీకుల పద్ధతి ప్రకారం అది స్థిరమైన రాజు ముద్రేస్తాడు. కానీ యథావిధిగా ఈ దానియేలు యెరూషలేము కిటికీలు తీసి ఉండగా ముమ్మారు దేవుని వైపు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. రాజాజ్ఞ వచ్చినప్పటికీ ఇది గమనించి వీళ్ళు ఏం చేస్తారు, రాజుకు తెలియజేస్తారు. రాజు చాలా బాధపడతాడు, ఎందుకంటే దానియేలు గురించి తెలుసు. దేవుని బిడ్డ, దైవిక శక్తి కలిగినటువంటి వాడు, మర్మాలు నాకు కనుపరిచాడు. అంత బిడ్డను ఇప్పుడు నేను సింహపు ఆ బోనులో గుహాల్లో వేయాలా అని మదన పడతాడు. ఆ శాసనాన్ని రద్దు చేయించడానికి సాయంకాలం వరకు ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మనసులో కఠినమైపోయి ఈయన ఏదో రకంగా చంపేయాలి, ఎందుకు మేలు చేసిన వాడికే కీడు చేసే బిడ్డలు. మరి ఈయన వాళ్ళందరినీ ఈయన కలభావం చెప్పి రాజు తుత్తునీలు చేయకుండా కాపాడాడు. కాపాడిన బిడ్డలే ఈయన చంపాలని ఆలోచన చేసి ఇలాంటి శాసనం పెట్టినప్పుడు ఈ దైవిక శక్తి కలిగినటువంటి బిడ్డ దేవుణ్ణి స్తుతించి రాజునికి ఆ శాసనానికి లొంగలేదు. ఆఖరికి దేవుని నామములో రాజు మరి ఆ ప్రజలకు లొంగి సింహబోన్లో వేయిస్తాడు. వేయించినప్పుడు మరి సింహాలు ఏం చేసినాయి అమ్మా? దానియేలు గారు ఏం చేసినాయి? చాలాసార్లు విన్నారు, చాలాసార్లు చెప్పాలి. ఇప్పుడు అయిపోయింది టైం. ఈ కోచాను కూడా బిడ్డను ముట్టలేదు. దేవుడే దూతను పంపి వాటి నోరులు మూయించి చక్కగా ఫ్రెండ్లీగా ఉన్నాయి, సహవాసం చేసినాయి సింహాల మధ్యన. మనల్ని తీసుకెళ్ళి సింహాబోన్లో పడేస్తే ఏం చేస్తాయి? పీక్ అవతల పడేస్తాయి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన చక్కగా పార్క్కి వెళ్ళి వాడికి ఆవేశం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందని ఆ కేజీలోకి వెళ్ళి లోపల వాడికి చుట్టూరు పెడతారు కదా, అందులోకి ఎంటర్ అయిపోయాడు. అది వచ్చి చక్కగా
కొంచెం కొంచెం ఎట్టేటా ముగింది. మూడోసారి వచ్చి పాట్నమని పీక పట్టుకుని పీక అవతల పడేసింది. జాగ్రత్త, ఇప్పుడు పార్కులకు వెళ్ళినప్పుడు అమ్మ సాహసం చేయకండి సింహాల మధ్యకి వెళ్ళటానికి. కానీ దైవిక శక్తి కలిగినటువంటి బిడ్డ కనుక ఇతనితో చక్కగా ఉండి ఏమి చేయలేదు. రాజు ఆ రోజు నైటు విందులు వినోదాలు ఉంటాయి, ఏమీ లేవు, అన్ని బంద్. రాజుకి విందులు లేదు, వినోదాలు ఏమీ లేవు, వికారం అయిపోయింది. ఈ దానియేలు గురించి చెప్తున్నాడు. జీవము గల నీ దేవుడు దానియేలు నేను రక్షించేనా అంటాడు. ఆ మాటను చూపించి నేను ముగించేస్తున్నాను. తల్లి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము ఒక్కసారి చూడరా తల్లి. 6వ అధ్యాయము 19 వచ్చిన కాలం చదువు తల్లి. అతడు గుహ దుఃఖ స్వరముతో, జాగ్రత్తగా వినాలమ్మా, ఎందుకంటే ఆ యొక్క బోన్లో వేసేసినప్పుడు అవి మింగేయాలి, అతన్ని చంపేయాలి. చంపలేదు, సహవాసం చేసి రాజుకు ఆ రోజు వినోదాలు విందులు లేవు, ఈ డాన్సులు ఎలాంటి ఏమీ లేవు. వికారం అయిపోయి చాలా పండుకుని ఏ కూజామున లేచి వెళ్ళిపోయి దానియేలు ఎలా ఉన్నాడో చూడాలి, జీవముగల దేవుడు రక్షిస్తాడని విశ్వాసంతోనే ఉన్నాడు ఆ బిడ్డ. రాజు, అన్యరాజు, విశ్వాసంతో నుండి అక్కడికి వెళ్ళి ఏకుజామున చీకటితో లేచిపోయి ఆ యొక్క గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖ స్వరముతో చదవ తల్లి. దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న, జాగ్రత్తగా వినాలి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని ఒక రాజు అడుగుతున్నాడు దానియేలుని. అప్పుడు చదవరా తల్లి. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించుగాక. ఆపరతలు అక్కడ జీవము కలిగిన దేవుని స్తుతిస్తున్నటువంటి బిడ్డ, అయ్యా రాజు అంటున్నాడు జీవము గల నీ దేవుడిని రక్షించేనా అని ఎప్పుడైతే అడిగాడో దానియేలు అంటున్నాడు, ఏమన్నాడు తల్లి చదువు. రాజు చిరకాలము జీవించునుగాక అంట. అంతే, రాజుకు తెలుసు జీవమగల దేవుడు నిన్ను రక్షించాడు కనుక నువ్వు సజీవుడుగానుంటావు, సింహబోన్లో వేసినా అని రాజుకు తెలుసు కనుక ఆ మాట పలికాడు. అందుకని దానియేలు కూడా అంటున్నాడు రాజు చిరకాలము జీవించుగాక అంటున్నాడు. తరువాత చదువు తల్లి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చాలమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. ఎందుకంటే యథార్థత కలిగి దేవుని దృష్టికి బ్రతికాడు కనుక దేవుడు వాటి నోళ్ళు మూయించాడు. చాలాసార్లు సమాజంలో మనము దేవుని నామములో యథార్థత కలిగి బ్రతుకుతున్నప్పుడు అనేకమైన నోళ్ళు మన మీద పడుతూ ఉంటాయి. దేవుడు వాటి నోళ్ళు ఆయనే మూయిస్తాడు. అమ్మా, అంటే ఇరుగు పొరుగు వారితో కలహాలు వస్తాయి చూసారా, అప్పుడు ఆవేశంలో మాట్లాడుతూ ఉంటాం. మనం ఆవేశాన్ని మాట్లాడని అవసరం లేదు. మనం తగ్గుంటే దేవుడు వాళ్ళని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాడు. దీనివల్ల మర్మము ఇందాక చెప్పుకున్నది ఉజ్జియా గురించి. ప్రారంభ దశ బాగుంది, ముగింపు దశ విషాదకరంగా ముగిసింది. వీళ్ళ దశ, వీళ్ళు పట్టబడినటువంటి వారే కానీ దేవునిలో యథార్థత కలిగి మొదటి స్థితిలో ఉన్నారు. మరణపాయ స్థితికి వచ్చిన ఆ యథార్థతను విడిచిపెట్టలేదు, సజీవులుగానున్నారు సాఫీగానే. అలాగే మన జీవితాలు కొన్ని సందర్భాల్లో ఎలా ఉన్నా కడవరకు కూడా సాఫీగా సాగునట్లుగానే చూసుకోవాలి. హృదయం గర్వించామా? ఉజ్జియా గారికి ఏ పరిస్థితులు వచ్చినాయో అలాంటి పరిస్థితులు కొన్ని మనకు సంభవించవచ్చు. వాటి వల్ల మన కుటుంబ వ్యవస్థ, మన జీవితాలు పతనమై దేవుని సన్నిధికి వెళ్ళలేము. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మనము పరలోక రాజ్య వారసులం, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారము. ఆయన రాజ్యానికి చేరలేము. అర్థమైందమ్మా? క్రైస్తవుడు అనగా యాత్రికుడు. ఈ యాత్ర ఇక్కడ ముగిన తర్వాత అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే అక్కడ కళ్ళు తెరుస్తావు. ఎక్కడ?
చెప్పరేంటమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కళ్ళు తెరిచినప్పుడు అక్కడ కళ్ళు తెరకుండా వేరే చాటు తెరిచావనుకో నిత్యము బాధ వేదన, తాళలేవు, జాగ్రత్త. ఇక్కడ కళ్ళు మూసావా అక్కడ తెరవాలి, కళ్ళు మూసుకున్న వాళ్ళు జాగ్రత్త అమ్మా. అందరు వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిని ముఖాముఖిగా ఉండాలి. అలాంటి స్థితిని దేవాది దేవుడు ఇచ్చాడు. మరి దానియేలు గారికి, షడ్రక్ మిషక్ అబేద్నెగోలకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి దైవిక జ్ఞానంతో ఆ బిడ్డలు దేవుని సన్నిధిని ఆశీర్వదించబడ్డారు. నిత్యము దేవుని సన్నిధిని ఆనందగానాలతో ఉన్నారు. అట్టి స్థితి దేవాది దేవుడు మీకు దయచేయాలని ఈ కొద్ది మాటలు, వాక్యానుసారమైనటువంటి మాటలు మీకు, మీ కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవాది దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నా. ఎప్పుడన్నా క్వశ్చన్ చేసినప్పుడు చెప్తూ ఉంటే సంతోషకరంగా ఉంటుందమ్మా. ఇక్కడ వివాహ ప్రకటన ఒకటి ఉంది, దాన్ని చదువుతాను. తర్వాత ఆఫరింగ్స్కి సిద్ధపాటు కలిగి ఉండండి నాన్న. తర్వాత బాప్టిజం కూడా ఉంది. వచ్చారా బాబు బిడ్డలో? నానా ఆ బిడ్డ ఎక్కడున్నాడు నానా? వెరీ నైస్, బాబు వచ్చున్నాడు. ఈ రోజున మళ్ళీ యథావిధిగా సెకండ్ సర్వీస్ 7 గంటలకు సాయంత్రం ఉంటుంది. అందరినీ సంఘపరంగా ఆహ్వానిస్తున్నాం. స్పెషల్ సాంగ్ వెనిలా పాడుచూ ఉండగా కేక్ కటింగ్ ఉంటుంది. బర్త్డే సందర్భంగా మన రేచల్ రాణి బర్త్డే కేక్ కటింగ్ ఉంది. తర్వాత వారు కుటుంబ పరంగా మీకు డ్రింక్స్ ఇస్తున్నారు, బయట డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాను. వారి గురించి ప్రార్థన చేస్తాం. బాప్టిజం కూడా ఉంది, దానికి సిద్ధపాటు కలిగి ఉంటుంది. పెళ్ళి, వివాహ ప్రకటన, తర్వాత వాళ్ళ ఇన్విటేషన్ మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఆహ్వానిస్తున్నారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. కీర్తన గ్రంథము 118:24వ వచనంలో ఉన్నది. నూకతాటి వారి వివాహ ఆహ్వానము. బాబు రానానా ఒకసారి ఇటు. శ్రీమతి నూకతాటి బాలమ్మ, క్రీస్తు చేసులు నూకతాటి బాలన్న గారుల మనుమడు, మా కనిష్ఠ కుమారుడు చిరంజీవి బాలు వివాహము చిరంజీవి సౌభాగ్యవతి మనీషాతో కర్నూలు జిల్లా వెల్దుర్తి. ఎక్కడున్నానా? అడి తిరుగు. వెల్దుర్తి మండలము బాలాపురం గ్రామ వాస్తవ్యులు శ్రీమతి కొల్లా లక్ష్మీదేవి, శ్రీ కొల్లా మధుగార్ల ఏకైక కుమార్తె కుమార్తె యొక్క వివాహము, పరిశుద్ధ వివాహము జరుపుటకు నిశ్చయించి ఉన్నారు దైవజనులు. కావున ఆత్మీయులైన తామెల్లరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ప్రేమ విందును స్వీకరించగలరు. వివాహపు తేదీ, సమయము 5వ తారీఖు 6వ నెల 2025 అనగా గురువారము ఉదయము 7:53 వివాహము జరిపిస్తారు. వివాహము జరిపించు దైవజనులు రెవరెండ్ డాక్టర్ వై సుదరేషన్ గారు, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. వివాహ వేదిక లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్, నంద్యాల జిల్లా. వివాహానంతరము ప్రేమ విందు ఉంటుంది. తర్వాత ప్రేమతో ఆహ్వానించువారు శ్రీమతి నూకతాటి రత్నమ్మ గారు, నూకతాటి మునిస్వామి గారు. తల్లిదండ్రులు ఉన్నారమ్మా? తల్లి తండ్రులు ఉన్నారా? రండి తల్లి, ప్రార్థన చేయాలి. రండమ్మా, రండి. స్వార్థమ్మ గారు, మనవడు గారు, రండమ్మా. మరి బాప్టిజము అనగా నానా సిద్ధపాటు కలిగి వచ్చావా? దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. తల్లి రాదమ్మ. ప్రార్థన అనంతరము ఈ యొక్క సంఘ కానుకలు, ముగింపు ప్రార్థన అనంతరం పైకి వచ్చినట్లయితే అక్కడ బాప్టిజం ఇవ్వబడుతుంది. ప్రార్థన చేద్దాం. అడి తిరుగు నాన్న. పరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన గొప్ప దేవా, మీ బిడ్డ సంఘములో సభ్యుడిగా ఉన్నటువంటి సువార్తమ్మ గారి మనవడు నాయన బాలు విషయం ప్రార్థించున్నాను. వివాహానికి సిద్ధపాటు కలిగిన ఆయన బాప్టిజం తీసుకున్నట్టుకు వచ్చిన బిడ్డను మీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి
బిడ్డను నాయన ఆశీర్వదించి దీవించి బాప్టిజం మర్మాలు కనుపర్చి నాయన ఈ బిడ్డ బాప్టిజం తీసుకున్న మొదలు నాయన సంఘములో సభ్యుడిగా ఉంటూ సంఘ మర్యాదలు పాటిస్తూ నాయన సంఘ కార్యక్రమాలు పాలు పంపులు పొందినట్లు సహాయం అనుగ్రహించి నాయన మీ పరిశుద్ధాత్మ ఆత్మశక్తి చేత కుమారుని నింపి అన్ని విషయములలో మీ యొక్క మర్మాలు అర్థం చేసుకుని నాయన మీ యొక్క క్రమ పద్ధతిలో నడుచున్నట్లు ఈ బిడ్డను ఆశీర్వదించి దీవించుమని ఈ బిడ్డ వివాహానికి సిద్ధపాటు కలిగి ఉండగా ముందు కాలంలో జరుగు వివాహాన్ని మీ మహిమార్థమై జరిగించి అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించి సమస్తాన్ని సమకూర్చి మీరే కార్యం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మంచిదమ్మా, వందనాలు. కూర్చోండి. మంచిది మంచిదమ్మా. పాట పాడుచుండగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం. బిడ్డలు పాట పాడుచుండగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం. ఇది మొదటి ప్రకటనగా గుర్తుంచుకోవాలి. నానా బాలు వచ్చేవారం రెండవ ప్రకటన. పెళ్ళి కుమారుడు ఉండాలి, వాళ్ళ రక్త సంబంధులు తల్లిదండ్రులు కూడా ఉంటే సంఘ మర్యాదలు దేవుని దృష్టికి అనుకూలం. అంతేగాని మొదట ప్రకటన అయిపోయిందని రెండో ప్రకటనకు రాకుండా ఉండక నాయనా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
యూ తల్లి, థ్యాంక్ యూ నాన్న. సత్యవతి గారి కుమార్తె రాణి కుమార్తె యొక్క బర్త్డే. వారు ముందుకు వచ్చినట్లయితే వారి కుటుంబ సభ్యులు ప్రార్థన చేసి కేక్ కటింగ్ ఉంది. తర్వాత వారి కుటుంబాన్ని నుంచి డ్రింక్స్ కూడా ఇచ్చున్నారు. బయట మీకు ప్రేమపూర్వకంగా ఇవ్వబడతాయి, తీసుకుని వెళ్ళొచ్చును. ఆ బిడ్డలు వచ్చినట్లయితే ముందుకి కుటుంబ సభ్యులు కేక్ కటింగ్ ప్రార్థనాపూర్వకంగా సంఘ మర్యాద క్రమాన్ని దేవుని ప్రేమలో మనం పాటిస్తూ పాట పాడుచూ ఉండగా ప్రార్థన అనంతరం కేక్ కటింగ్ జరపబడుతుంది. అమ్మగారు వచ్చారమ్మా? అమ్మగారు రమ్మా, రెండు తల్లి నాన్న. వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా రావచ్చు. రండి అమ్మా. ఎలా వచ్చినట్లయితే ఇలా ఇటు 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 రావాలి. మీరు ఇక్కడ ఉండండి నాన్న. పర్లా పర్లా. చిన్న ప్రార్థన చేద్దాం సంఘపరంగా. అమ్మా మీరు కాళ్ళు మూసుకున్నట్లయితే రాణి కుమార్తె మరి సత్యవతిని ప్రేమించి కుమార్తె మన సంఘములో ఎదుగుతూ తర్వాత మ్యారేజ్ విషయంలో దేవుడి కార్యాలను బట్టి అల్లుని అలాగే కుమార్తెను బట్టి సత్యవతి అమ్మగారు వారు బలగం కూడా ఇచ్చున్నారు. మన సంఘ మర్యాద దేవుని ప్రేమను బట్టి ప్రార్థన చేసి కేక్ కటింగ్ని దేవుని ప్రేమను బట్టి మనం చేపిద్దాం. అందరు కళ్ళు మూసుకోండి అమ్మా. పరిశుద్ధుడా, కృపా కనికరముల గొప్ప దేవ, మీ దయచేతను కృప చేతను నాయన సత్యవతమ్మ గారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె రాణమ్మ గారు రాణిని బట్టి అలాగే నాయన అల్లుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నాయన రాణి కుమార్తెకు నాయన ఒక దయా కిరీటాన్ని మీ యొక్క ప్రేమతో అనుగ్రహించారు నాయన. ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు మీరు రెక్కల చట్టన భద్రపరిచిన ఆయన నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రవేశపెట్టున్న విధానాన్ని బట్టి లెక్కలేని స్థితులు స్తోత్రాలు నాయన. కుమార్తెకు ఇలాంటి జన్మదిన వేడుకలు అనేకమైనవి చేసుకుని సంతోషకరంగా ఉండినట్లు రక్త సంబంధులతో నాయన మీ యొక్క నామములో సంతోషాన్ని ఆనందాన్ని పంచుకుని నాయన బిడ్డలను మీ వైపు మీ ప్రేమలో మలుచుకునే ధన్యత భాగ్యమును దయచేసి కుమార్తెను ఆశీర్వదించి దీవించిన ఆయన బిడ్డలు సంతోషకరముగా ముందు కాలంలో మేలులతో తృప్తిపరచబడి బిడ్డలతో నూరంతులుగా ఫలించినట్లు సహాయం చేసి కుమార్తెను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించి దీవించుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Rani, happy birthday to you, may God bless to you, may God bless to you, may God bless to you
ఓకే తల్లి, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి. తల్లి కూర్చున్నట్లయితే సంఘం అంతా లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుంటాం. బాప్టిస్ట్ ఉంది, పైకి రావాల్సినటువంటి బిడ్డలు అంటే వెళ్ళగలిగినటువంటి బిడ్డలు వచ్చినట్లయితే నానా పెద్దలు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే మనం బాప్టిస్ట్ కుమారునికి బాలుకి మనిద్దాం. ఈ పరిచర్య అంతటి నిమిత్తము, ఈ ఇచ్చిన కానుకల నిమిత్తము, బిడ్డలు అలాగే వచ్చిన అందరి నిమిత్తం ప్రార్థన చేసుకుని మనము ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ప్రార్థన అందరు కళ్ళు మూసుకోవాలమ్మా, పిల్లలు మొదలుకొని. మహోన్నతుడా, కృపా కనికరములు గొప్ప దేవా, మీ దయ ఎంతో గొప్పది నాయన. మీ దయచేత ఈ ఆరాధన కార్యక్రమం అంతటిపై మీరు ఆధిపత్యం వహించి మహిమను కనుపరిచారు నాయన. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగేనైనా దూర ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజన్ని ఆశీర్వదించినైనా వారి కుటుంబాన్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరచునైనా. వివాహం నాకు సిద్ధపాటు కలిగి వచ్చినటువంటి బిడ్డను బాలుని వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి దీవించినైనా. ముందు కాలంలో జరుగు మ్యారేజీ విషయంలో మీ సహాయం అనుగ్రహించునైనా. అలాగేనైనా సంఘములోనైనా బర్త్డే జరిపించుకున్నటువంటి రాణి విషయం ప్రార్థించున్నాను, వారి బలగాను గురించి ప్రార్థించున్నానైనా. ఆ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి కుమార్తెకునైనా ఇలాంటి జన్మదిన వేడుకలు చేసుకునే ధన్యత భాగ్యం ముందు కాలంలో అనేకమైనవిగా మీరు అనుగ్రహించుమని, అలాగే సంఘ పరిచర్య ధర్మాలు మీ మహిమార్థమై జరుగునట్లు మీరే నాయన మీ కృపను కనుపరిచి జరిగించుమని, ఆయన ఇచ్చిన కానుకలను ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇక్కడున్న ప్రతి బిడ్డపై మెండైన దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించుమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినము మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. శక్తి మహిమ నిరంతరం మీరినవి తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవాది దేవుడు తన ముఖ కాంతిని ప్రకాశింపజేసి